వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ పరవశించనే పరిమళించనే పరవశించనే పరిమళించనే షారోను పుష్పముల్లా వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ కరగని కదలని కరుణామయుని ప్రేమ కునక నిద్రించక కాపాడు ప్రేమ కరగని కదలని కరుణామయుని ప్రేమ కునక నిద్రించక కాపాడు ప్రేమ నీడలా నిత్యము వెంబడించే ప్రేమ కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ నీడలా నిత్యము వెంబడించే ప్రేమ కన్నీటి దారలను తుడిచివేయు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ విడువని ఎడబాయని వాడబారని ప్రేమ ధరణిలోన దొరకని ధన్యమైన ప్రేమ విడువని ఎడబాయని వాడబారని ప్రేమ ధరణిలోన దొరకని ధన్యమైన ప్రేమ సత్యానికి సాక్షిగా ప్రోత్సహించే ప్రేమ తరాలు మారిన తరగనే ప్రేమ సత్యానికి సాక్షిగా ప్రోత్సహించే ప్రేమ తరాలు మారిన తరగనే ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ పరవశించనే పరిమళించనే పరవశించనే పరిమళించనే షారోను పుష్పముల్లా వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ వెల్లువాయనే చిరుజల్లులా క్రీస్తేసు ప్రేమ క్రీస్తేసు ప్రేమ క్రీస్తేసు ప్రేమ అమూల్యమైనది ప్రేమ అపురూపమైనది ప్రేమ కల్వరిలోని ప్రేమ కరుణామయుని ప్రేమ అమూల్యమైనది ప్రేమ అపురూపమైనది ప్రేమ కల్వరిలోని ప్రేమ కరుణామయుని ప్రేమ నీకు నాకు మార్గం చూపించేది ప్రేమ నిన్ను నన్ను రక్షణలో నడిపించేది ప్రేమ నీకు నాకు మార్గం
చూపించేది ప్రేమ. నిన్ను నన్ను రక్షణలో నడిపించేది ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. క్రోధ లోభ మోహ మదమత్సరమో లేనిది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేది. కామ క్రోధ లోభ మోహ మదమత్సరమో లేనిది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేది. సత్యమైనది ప్రేమ, అది నిత్యముండును ప్రేమ. నిజమైనది ప్రేమ, అది వెలుగును చూపే ప్రేమ. సత్యమైనది ప్రేమ, అది నిత్యముండును ప్రేమ. నిజమైనది ప్రేమ, అది వెలుగును చూపే ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. పాప పరిహారార్థం ఇహమున చేరినది. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఒకటిగా ఉండేది. సర్వ పాప పరిహారార్థం ఇహమున చేరినది. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఒకటిగా ఉండేది. పూర్ణమైనది ప్రేమ, అది ప్రాణం పెట్టే ప్రేమ. సాత్వికమైనది ప్రేమ, అది శాశ్వతముండును ప్రేమ. పూర్ణమైనది ప్రేమ, అది ప్రాణం పెట్టే ప్రేమ. సాత్వికమైనది ప్రేమ, అది శాశ్వతముండును ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. నీకు నాకు మార్గం చూపించేది ప్రేమ. నిన్ను నన్ను రక్షణలో నడిపించేది ప్రేమ. నీకు నాకు మార్గం చూపించేది ప్రేమ. నిన్ను నన్ను రక్షణలో నడిపించేది ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. అమూల్యమైనది ప్రేమ, అపురూపమైనది ప్రేమ. కల్వరిలోని ప్రేమ, కరుణామయుని ప్రేమ. కరుణామయుని ప్రేమ, కరుణామయుని ప్రేమ. కరుణామయుని ప్రేమ.
దానియేలు రాజును ఆశీర్వదించుట కొరకై, పెళ్లి కుమార్తె అయిన రమ్య ప్రావీణ్యను దీవించుట కొరకై మరి మీరందరూ వచ్చినందుకు సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి వివాహమునికి వచ్చిన మనకు ఒక్కటి కావాలి. మొదటిది ఓర్పు. ఎందుకంటే వివాహము చాలా ఘనమైనది. ఘనమైన వివాహమును ఘనముగా జరపాలంటే కూర్చున్న వారికి ఓపిక కావాలి. మామూలుగా మనం అనేకమైన పెళ్ళిళ్ళకి వెళ్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనము పెళ్ళి చూడం. మొదటిది పెళ్లి కూతురికి ఏమి ఇవ్వాలా, పెళ్లి కొడుకు ఏమి ఇవ్వాలా అని చూస్తాం. ఇది మనకు వచ్చిన ఆలోచన. రెండవది బిర్యానీ పెడతారా, పప్పన్నం పెడతారా అని యోచన చేస్తాం. ఇది రెండవది. ఆ రెండు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇక్కడ కూర్చున్న ఈ స్థలం పవిత్రమైన స్థలం. వధువరులుగా ఉంటున్న రమ్య ప్రావీణ్య, దానియేలు రాజు ఇద్దరు దీవించబడాలి అంటే మనం ఇచ్చే పైకం కానీ, మనం తినే బిర్యానీ వల్ల వాళ్ళు సుఖముగా సౌఖ్యముగా ఉండరు. కానీ మనం ఇచ్చే దీవెన ఉంది చూసారా, ఈ బిడ్డలు బాగుండాలి, ఈ బిడ్డలు బాగుండాలి, ఈ బిడ్డలు బాగుండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకునే ఆ మనస్సు వలన వచ్చే ఆశీర్వాదములు దంపతులు కాబోతున్న వధువరులకు ఖచ్చితంగా దొరుకుతాయి. దయచేసి మీరు నిజముగా ఈ పిల్లలిద్దరు, దంపతులు కాబోతున్న ఈ వధువరులు ఇద్దరు సంతోషకరముగా వాళ్ళ జీవితకాలం అంతా ఆనందకరముగా ఉండాలి అనుకుంటే, ఏదో వచ్చామా వాళ్ళ చేతిలో ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కానుక ఏదో పెట్టామా, వెళ్ళిపోదామా అని బంధువులు కానీ, వచ్చామా ఏదో పిలిచారు, పత్రిక ఇచ్చారు అందుకే వచ్చాం అని ఏదో వాళ్ళు పెట్టిన బిర్యానీ తినేసిపోవాలి, వాళ్ళ ముఖాన్ని చూపించిపోవాలి అని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న ఆలోచన చేయకండి. మీ ఆశీర్వాదాలు ఉన్నాయి, మీ మనసులో దీవెనలు ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఏకీవిస్తే వీరు సుఖముగా, సౌఖ్యముగా, సంతోషంగా ఉంటారు. అందుకే అందరినీ పిలిచి వివాహాన్ని జరిపిస్తారు. దాంట్లో పిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, వివాహము అయిన వారు ఉండొచ్చు, వివాహము కాని వారు ఉండవచ్చు. కానీ వివాహమునికి వచ్చిన మీకు అందరికీ ఓర్పు అనేది ఉంటే ఖచ్చితంగా దంపతులుగా కాబోతున్న ఇరువురు కూడా ఆశీర్వాదకరముగా ఉంటారు. ఒకవేళ మీరు ముస్లిం వివాహం చూసి ఉండొచ్చు, క్రిస్టియన్ వివాహం చూసి ఉండొచ్చు, మరి హిందూ వివాహం చూసి ఉండొచ్చు. మతము ఏదైనా కూడా వివాహం మాత్రం వివాహమే. ఏ భాష వారైనా, తెలుగు వారైతే పెళ్లి అంటారు, ఒకవేళ ఇంగ్లీష్ వారైతే మ్యారేజ్ అంటారు. పదాలు వేరైనా వివాహం మాత్రం అందరికీ కూడా జరిగేది జరుగుతుంది. వారిద్దరిని దంపతులకు మార్చుట కొరకే చేస్తారు. కానీ ఇక్కడ జరిగే వివాహము యేసుక్రీస్తు నామం పేరిట చేయటం అనేది జరుగుతుంది. దయచేసి మీరు మాతో కూడా ఏకీపిస్తే మరి చక్కగా ఈ వివాహమును జరిపించడానికి దేవుడు, ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున ఈ వివాహాన్ని జరిపిస్తాను. దయచేసి మీరందరూ కూడా మాతో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధ వివాహమును పరిశుద్ధముగా క్రీస్తు నామం పేరిట జరగాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. ప్రముఖంగా మేము ఒక సేవకుడిని ఇక్కడ ప్రేమపూర్వకంగా ఆహ్వానించాం. మరి నిడదవోలు ప్రాంతం నుంచి వచ్చిన పాస్టర్ సతీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కొంచెం చప్పట్లు కొడదాం. దైవజనులను గౌరవించడం మన బాధ్యత. మరి పాస్టర్ తిమోతి కరకంబాడి ప్లీజ్. పాస్టర్ నరేష్ పాల్ గారు, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక. మరి మీరందరూ కూడా బంధువులు చాలామంది ఉన్నారు, మిత్రులు చాలామంది ఉన్నారు, ఆత్మీయులు చాలామంది ఉన్నారు, దానియేలు రాజును ప్రేమించి వచ్చిన వారు స్నేహితులు చాలామంది ఉన్నారు. దయచేసి మీకు అందరికీ కూడా క్రీస్తు పేరిట ధన్యవాదాలు. మరి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మరి బైబిల్లో నుంచి ఒక వచనాన్ని మరి పాస్టర్ నరేష్ పాల్ గారు మరి చదివి వినిపిస్తారు. యోహాను వ్రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పెను. యూదులు శుద్ధీకరణ చర ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణములు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ
విందు ప్రధానికి తెలియలేకపోయాను గనుక ద్రాక్షరసమైపోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిరి. దేవుడి వాక్యం దీవించిన ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మనం పెళ్ళికి వచ్చాం, మనతో పట్టి యేసయ్య కూడా పెళ్ళికి వచ్చాడు. నేను చెప్పిన పెళ్ళి మనం చూస్తున్న పెళ్ళి, కానీ యేసయ్య వచ్చిన పెళ్ళి కానాను పెళ్ళి. ఆ రోజు శరీరధారిగా, ఈరోజు ఆధ్యాత్మికంగా. అందుకే దేవుని యొక్క మందిరపు ఆవరణంలో ఈ వివాహము జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఒకవేళ హిందూ సాంప్రదాయబద్ధంగా అయితే చక్కగా పప్పన్నం పెట్టి అప్పలం పెడతారు, ఒకవేళ ఒక స్వీట్ కూడా ఇస్తారు. అదే క్రిస్టియన్ పెళ్ళైతే కొన్ని చోట్ల అదే రకంగా చేస్తారు, కానీ కొన్ని చోట్ల చక్కగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టి వారిని పంపిస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల వారికి తగినట్టుగా ఆహార పదార్థాలను అత్యధికంగా సిద్ధపరుస్తూ ఉంటారు. ఆహారం బాగుంటే పెళ్లి బాగైంది అంటారు, వచ్చిన వారికి తిండి బాగా పెడితే పెళ్లి బాగైంది అంటారు, వచ్చిన వారు తిని సంతృప్తికి వెళ్తే పెళ్లి బాగా జరిగింది అంటారు. మనలాగనే యూదా సాంప్రదాయబద్ధముగా కూడా కానా అన్న ఊరిలో యేసుక్రీస్తు వారు వెళ్ళిన పెళ్లి విందులో కూడా వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయము అంటే, వచ్చిన వారికి అందరికీ ద్రాక్ష రసం పోయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తానంటే, మామూలుగా మనం పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి పంపించేటప్పుడు కుమార్తెకు చెప్తాం, అమ్మా ఇక్కడ ఎట్లన్నా ఉన్నావు, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగుండు అంటాడు తండ్రి కానీ తల్లి కానీ. కుమారుడికి తల్లిదండ్రులు చెప్తారు, రే ఇంతవరకు నువ్వు గాలికి తిరిగావు, చెట్టు కొమ్మ ఎక్కావు, మరి గుట్ట ఎక్కావు, చాలా అది ఇది చేసావు, కానీ ఇప్పుడు భార్య వస్తుంది, నువ్వు కట్టుదిట్టంగా ఉండాలి, సమయానికి తప్పనిసరిగా ఇంటికి రావాలి అని ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తారు. కానీ ఒక పెళ్లి కాక మునిపే వీరికి చెప్పవలసిన మాటలను నేను మీకు గుర్తిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మీరు వినాలి, వధువరులుగా వివాహం చేసుకోబోతున్నాం రమ్య ప్రవీణ్య కానీ దానియేల్ రాజు కానీ ఈ మాటలు వినాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో కొదువులు కనిపిస్తుంటాయి, పెళ్లిళ్ళలో కొదువులు కనిపిస్తుంటాయి, మరి మనుషుల్లో కొదువులు కనిపిస్తుంటాయి. కొంతకాలమే దంపతులుగా ఉంటారు, కొన్ని రోజులు మాత్రమే భార్య భర్తలుగా జీవిస్తారు. మరికొందరికి అది కొదువా ఇది కొదువా, అది లేదు ఇది లేదు అన్నది అప్పుడప్పుడు వివాహములు అయిపోయిన తర్వాత కూడా కనిపిస్తుంటాయి. అవి ఏవి రాకూడదు అనుకుంటే నేను చెప్పే ఒక ముఖ్యమైన 3 మాటలను మీరు గమనించగలిగితే 100కి 100 రూపాయలు వీరికి కానీ కూర్చున్న మీకు కూడా చక్క చేసుకునే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ మీరు స్త్రీలు కావచ్చు, లేక మీరు పురుషులు కావచ్చు, వివాహము అయిన వారు కావచ్చు, వివాహము కాని వారు కావచ్చు, రేపో ఎల్లుండో నెలకో సంవత్సరానికో వివాహం చేసుకునే యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు ఇక్కడ ఉండవచ్చు. కానీ అందరికీ ఉపయోగపడే ఒక ప్రాముఖ్యమైన 3 మాటలను నేను మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈరోజు సంసారాలు సమృద్ధిగా ఉండాలనుకుంటే నేను చెప్పే మాటలను మీరు చక్కగా ఆలకించాలి. ఎందుకంటే వీరికి అవసరం, వీరితో పాటు మీకు అందరికీ కూడా ఈ మాటలు అవసరమై ఉన్నాయి. అందుకే ఒకవేళ దానియేలు రాజు ఇప్పటి వరకు ఎలా ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను చెప్పే మాటల ప్రకారం అతను ఉండాలి. ఇప్పటి వరకు రమ్య ప్రవీణ ఏ రకంగా ఉన్నదో అవసరం లేదు, కానీ ఇక మీదట ఇలా ఉంటే వారు బాగుంటారు అని కొన్ని సలహాలను తప్పనిసరిగా వీరికిని వచ్చిన మీకును మనకందరికీ కూడా అవసరమైనది దేవుని యొక్క వాక్యం కనుక నేను మీకు గుర్తు చేస్తున్నాను. కానానులో పెళ్లి చక్కగా జరుగుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి యేసుక్రీస్తుని 9 నెలలు మోసిన మరియా అన్న సహోదరి వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంది, నాయనా పెళ్ళైతే బాగా జరుగుతుంది, వచ్చేవారైతే ఎక్కువగా వస్తున్నారు, కానీ ఇక్కడున్న సాంప్రదాయబద్ధముగా ద్రాక్ష రసం పోస్తారు, కానీ ద్రాక్ష రసం పోయడానికి ఇక మీదట లేదు అన్నది. వెంటనే యేసుక్రీస్తు వారు పరిచారకుల్ని పిలవటం జరిగింది. పరిచారకుల్ని పిలిచి ఆ రాతి బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆ రాతి బాణాలంట నీళ్లు నింపమని చెప్పడం జరిగింది. ఆ రాతి బాణాలను నింపబడిన నీళ్లను అందరికీ వెళ్ళి పంచి పెట్టడం అని చెప్పాడు. ఆయన పంచిపెట్టమని చెప్పిన వెంటనే పరిచారకులు వెళ్ళారు. రాతి బాణాల నిండా నీళ్లను జగ్గులతోనో లేకపోతే పాత్రలతోనో ముంచి వచ్చిన వారికి అందరికీ పోస్తూ ఉన్నారు. పెళ్లి ప్రధాని అయిన వ్యక్తికి ఆ ద్రాక్షరసం అందినప్పుడు పరిచారకులు చూసి అంటున్నాడు, అయ్యా మామూలుగా మొదటిగా వచ్చిన వారికి పప్పు పెడతారు, చివరిలో వచ్చిన వారికి రసం వేసి పెడతారు, మొదట్లో వచ్చిన వారికి మంచి ఆకులు వేస్తారు, చివరిలో వచ్చిన వారికి ఎండిపోయిన ఆకులు వేస్తారు, మొదట్లో వచ్చిన వారికి రౌండ్గా ఉన్న లడ్డు పెడతారు, చివరిలో వచ్చిన వారికి తునిగిపోయి ముక్కలైన పొడి పెడతారు. ఇది మామూలుగా జరిగే పెళ్లి. కానీ కానాన్లో జరిగిన పెళ్లి యజమానుడు అంటున్నాడు, మొదట మంచి ద్రాక్ష రసం పోసారు, చివరిలో కూడా మీరు మంచి ద్రాక్ష రసమే పోస్తున్నారు. ఎందుకని అంటే అక్కడ ఉన్న వారికి ఎవ్వరికి తెలియని గొప్ప అద్భుతమైన కార్యం
కానాను పెళ్లి విందులో జరిగింది. ఏంటి అది అంటే ద్రాక్షరసం అయితే అయిపోయింది. ఒకవేళ ఇక్కడ చేసిన బిర్యానో లేకపోతే పొంగలో లేకపోతే ఏదో ఒక ఆహారం అయిపోతే మనం ఏమనుకుంటాం, వచ్చానయ్యే పెళ్లికి మరి సరిగ్గా బిర్యానీ పెట్టలేదు అంటాం. విజయ్ కుమారి పెడితే బిర్యానీ తక్కువ అవుతుందేమో కానీ యేసుక్రీస్తు వారు ఉండి పెడితే ఆ బిర్యానీ తక్కువ కాదు. అందుకని మొదటిగా యేసుక్రీస్తు వారిని పిలవాలి. పెళ్లి విందులో యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక, యేసుక్రీస్తు వారు వచ్చారు కనుక, పెళ్లి విందులో యేసుక్రీస్తు వారు పాల్గొన్నారు కనుక ద్రాక్షరసం అయిపోయినా కూడా నీటిని ఆయన ద్రాక్షరసముగా మార్చాడు. కూడిన ప్రియ సహోదరులకు, కూడిన ప్రియ సహోదరులకు, మరి పెళ్లి చేసుకోబోతున్న దానియేలు రాజుకు, పెళ్లి చేసుకోబోతున్న రమ్య ప్రావీణ్యకు కావాల్సిందంటే పెళ్లిలో కొదువ ఉండకూడదు. అంటే పెళ్లిలో కొదువు ఉంటే పర్వాలేదు, మిగతా చోట్ల కొదువు ఉండకూడదు. అంటే మిగతా చోట్ల కూడా కొదువు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు వారిని పిలిచే పెళ్లి చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు పెళ్లిలో ఉంటారు. అంతా ఆయన నామ పేరిట, ఆయన సేవకుల ప్రార్థన చేత, ఆయన వాక్యం చేతనే వివాహాలు జరుగుతాయి. అయినా కొన్ని క్రిస్టియన్ పెళ్లిలో కూడా అనేకమైన అవకతవకలు కనిపిస్తున్నాయి. ఎందుకని అంటే రెండో స్టెప్ వేరు. యేసుక్రీస్తు వారిని పెళ్లికి పిలుస్తారే కానీ ఆయన వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. కానీ అలా ఉండకూడదు. యేసుక్రీస్తు వారిని వారితో కూడా తీసుకుని వెళితే తప్పనిసరిగా రెండవ కార్యం జరుగుతుంది. నేను 3 కోరాలు చెప్తాను. ఇక్కడ పెళ్లిలో కొద్ది ఉండకూడదు. అది ఎవరి పెళ్లి జరగని, ఎవరెవరో పెళ్లిళ్ళు చేసుకో. ఒకవేళ మీ పెళ్లి ఇప్పటి వరకు జరిగిపోయింటే రెండవ కారణాన్ని మీరు గుర్తించాలి. పెళ్లి అయితే బావుగా ఘనముగా జరిగింది, పప్పన్నం బాగా పెట్టింటారు, వచ్చిన వారికి అందరికి ఆహారం సమృద్ధిగా ఇచ్చింటారు. కానీ పెళ్లి అయిన తర్వాతనే అనేక రకాల ఇబ్బందులు భార్యాభర్తలు పడుతుంటారు. దంపతులుగా విడిపోయిన వారు కొందరు, దంపతులుగా లోపల కృషించిపోయేవారు కొందరు, దంపతులుగా ఈ భార్య మంచిది కాదు, ఈ భర్త మంచివాడు కాదు, వీనిందుకు కట్టుకున్నానా అని వాపోయేవారు కూడా ఇక్కడ కూర్చున్న వారిలో గలరు. ఇలాంటి భర్త ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు, ఇలాంటి భార్య ప్రపంచంలో ఎవరికి దొరకకూడదు అని లోపల నశించిపోతున్న స్త్రీలు పురుషులు కూడా ప్రస్తుతానికి మందిరంలో ఉండవచ్చు, లేక ఈ వాక్యం వింటున్న వారిలో ఉండవచ్చు. అయితే నేను గుర్తు చేసేది, యేసుక్రీస్తు వారు వచ్చింటారు పెళ్లికైతే, పెళ్ళైతే ఘనముగా జరిగింటుంది. లక్షల రూపాయలు పెట్టి పెళ్లి చేస్తుంటారు, కోట్ల రూపాయలు పెట్టి కూడా వివాహాలు చేస్తుంటారు, బంగారు పత్రికలు కొట్టించి కూడా పంచుతూ ఉంటారు. వచ్చిన వారికి అందరికీ బహుమానాలు కూడా బాగా ఇచ్చింటారు. 1 తక్కువ 100 కూడా ఆహార పదార్థాలు సిద్ధపరిచి పంచిన వారు ఉండవచ్చు. కానీ యేసయ్య ఉండటం వలన పెళ్లి విందులో అయితే కొద్దు ఉండదు, తృప్తి ఉంటుంది. కానీ యేసయ్యని ఎక్కడికి ఆపద్దు. ఈరోజు చాలే నా పెళ్ళి అయిపోయింది దానియేలు, యేసుక్రీస్తు వారిని ఇక్కడే ఆపితే ప్రయోజనం ఉండదు. పెళ్లి కోసమే ఇంతవరకు జరిగిందిలే అని రమ్య ప్రవీణ యేసుక్రీస్తు వారిని ఈ మందిరంలోనో ఈ పెళ్లిలోనే వదిలిపెట్టిపోతే అడుగులు ముందుకు పడవు, అడుగులు ముందుకు పడవు. ఒకవేళ దానియేలు రాజు కానీ, దానియేలు రాజు లాంటి పురుషులు ఇక్కడ ఉన్నవారు వివాహాలయ్యి, ఎందుకు మా ఇంట్లో పొదువా, పెళ్ళైతే బాగా కనం చేసింది, ఎందుకు మాకు ఇంకా భార్య బాగోలేదు, భర్త బాగోలేడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మీకు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో కానాని పెళ్లి విందులైతే యేసుక్రీస్తు వారు ఉన్నారు, సమృద్ధి ఉంది. కానీ యేసుక్రీస్తు వారు పెళ్లి వరకు ఆగద్దు, ఆయన నీతో కూడా తీసుకుని వెళ్ళాలి. నీతో కూడా తీసుకుని వెళ్తే భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీకి వ్యామోహము కలుగుతుంది. వారు ఒక్కరికొక్కరు లోపడేవారుగా ఉంటారు. కానీ ఈరోజు చూస్తుంటాం, చాలా మంది స్త్రీలు ఉంటారు భర్త చెప్పినట్టుగా వినరు. చాలా మంది పురుషులు ఉంటారు భార్యను ప్రేమించరు, పక్క వారిని ప్రేమిస్తుంటారు. ఇదే ప్రపంచములో మనశ్శాంతి లేకుండా, హృదయములో నెమ్మది లేకుండా దంపతులను తయారు చేస్తుంది. ఏ సంసారము కూడా ఈరోజు సంతోషంగా లేదు. ఏ సంసారం చేస్తున్న భర్తలు కానీ భార్యలు కానీ ఆనందముగా లేకుండా పోవడానికి ఈ రెండవ కారణం. అందుకే కూర్చున్న స్త్రీలకు కానీ, పెళ్లికి వచ్చిన పురుషులకు కానీ, వధువరులుగా వివాహం చేసుకోబోతున్న యవన బిడ్డలకు కానీ ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ వరకు యేసుక్రీస్తు వారిని ఆపొద్దు. పెళ్లి విందులో యేసై ఉన్నాడు, ఈ విందులో కూడా యేసై ఉంటాడు. ఆ పెళ్లి విందులో కొదువు లేదు, ఈ పెళ్లి విందులో కూడా కొదువు రాదు. కానీ నెక్స్ట్ స్టెప్, రెండవ స్టెప్ దగ్గరికి మనం వెళ్దాం. యేసును మనము తోడుగా తీసుకుని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. యేసును తోడుగా తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కానీ ఎవరికైనా తోడుగా ఉంటే వారిలో వచ్చే ఆలోచన భర్తకు లోపడాలి అని స్త్రీకి వస్తుంది, భార్యను ప్రేమించాలి అన్న తలంపులు పురుషులకి కలుగుతాయి. లోకమ్మాన తోడుగా ఉంటే పెద్ద గౌరవించాలండి, ఎంత వస్తుంది, నా భర్త 10th క్లాస్ అంతే, నేను డిగ్రీ అంటది అమ్మ. ఎందుకంటే యేసయ్య తోడుగా లేడు కాబట్టి. అదే యేసయ్య తోడుగా ఉంటే భర్త డిగ్రీలకు పని చేయు. అదే ఒకవేళ అమ్మాయి అనుకో, నేను ఎంత తెచ్చి తెలుసా, ఆయన ఏం సంపాదించాడు అంటది. అంటే భర్తకు స్త్రీ విలువ,
డబ్బు మీద ఉన్న దానికంటే భర్త మీద తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? భర్తకు ఎందుకు విలువ ఇవ్వటం లేదు అంటే యేసయ్య తోడుగా లేడు. ఒకవేళ స్త్రీ నల్లగా ఉండి పురుషుడు తెల్లగా ఉన్నాడు అనుకో, నీకంటే నేను చాలా అందగానే తెలుసా అని తన అందాన్ని బట్టి పురుషుడు స్త్రీని కించపరిచే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో పురుషుడు స్త్రీని ప్రేమించడం మానేస్తాడు. ఎందుకు మానేస్తాడు అంటే ఆ అంద వ్యామోహము రావడానికి కారణం క్రీస్తు తోడుగా లేకపోతే వస్తుంది. క్రీస్తు తోడుగా లేని వారి కుటుంబాల్లో ఉంటుంది. క్రీస్తు తోడుగా లేని కుటుంబాల్లో ఇది పుడుతుంది. క్రీస్తు తోడుగా లేని కుటుంబాలకు ఇది అంటుకునే వ్యాధిలాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఏ మాత్రము కూడా సంబంధము ఆనందం ఉండదు. ఉన్నామంటే ఉన్నాం, తాళి కట్టించుకున్నాను కాబట్టి కాపురం అనుకుంటానండి, కట్టాను కాబట్టి భారీగా ఈ బెడదలు అనుభవిస్తున్నానండి అని చెప్పే స్త్రీలు పురుషులు ఎక్కడ కూర్చున్నారు? సమాజంలో కోకొల్లల మంది ఉన్నారు. కానీ అలాంటి వారికి కూడా చిన్న సలహా, యేసయ్యను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ భర్తకు తోడుగా యేసయ్య ఉంటే, మీ భార్యకు తోడుగా యేసయ్య ఉంటే, భార్య భర్తకు తప్పనిసరిగా లోపడుతుంది, భర్త భార్యను తప్పనిసరిగా ప్రేమిస్తాడు. ఎవరు అలాంటి వారు అంటే బైబిల్లో ఓ దంపతులు ఉన్నారు. వారు కూడా ఎలాంటి వధువరులు కాబోతున్న వారే. వరుడి పేరు ఇస్సాకు, వధువు పేరు రిబ్కా. రిబ్కా అన్న అమ్మాయిని ఇస్సాకు అన్న ఒక అబ్బాయికి వివాహము చేయటం కొరకై నాలాంటి దాసుడు తీసుకుని వచ్చాడు. అల్లంత దూరంలో కాబోయే భర్త కనిపించాడు. భర్త కనిపించగానే ఒంటి మీద ఉంటున్న భార్య కాబోతున్న స్త్రీ దిగి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దాన్ని తగ్గించుకునుట, లేక ప్రేమించుట, లేక లోబడుట, లేక గౌరవించుట, ఏదైనా కావచ్చు. బైబిల్లో నుంచి ఆ వాక్యాన్ని చదువుతున్నాను. నేను చెప్పేది వాక్యం కనుక దయచేసి అందరూ శ్రద్ధగా విందాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం నుంచి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనేందుకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగుగా అతడు నా యజమానుడని చెప్పెను. కనుక ఆమె ముసుగు వేసుకును. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ కూడా ఇస్సాకుకు వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖము నివారణ ఆయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ఇక్కడ ఇద్దరు వివాహం చేసుకోబోతున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇస్సాకుకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అబ్రహాముకు తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటావు, నీ తండ్రికి తోడుగా ఉన్నట్టుగా నీకు నువ్వు తోడుగా ఉంటావు అని దేవుడు చెప్పటం వలన దేవుడు ఎప్పుడు కూడా ఇస్సాకుకు తోడై ఉంటాడు. పెళ్ళిలోనే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా, పొలంలోకి వెళ్ళినా, పనిలోకి వెళ్ళినా, బావి దగ్గరికి వెళ్ళినా, వ్యవసాయం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, ఏ వ్యాపారం చేసినా కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండటం వలన ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాను ప్రేమించెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. కూడిన ప్రియ సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. మీ భర్తలకు గాన దేవుడు తోడుగా ఉంటే భార్యలైన వారిని అందరినీ ఖచ్చితంగా వారు ప్రేమిస్తారు. ఒకవేళ దానియేలుకు దేవుడు తోడుగా ఉంటే తనకు భార్య కాబోతున్న రమ్య ప్రావీణ్యను 100కి 100 ప్రేమిస్తాడు. మరి రిబ్కా ఏం చేసింది? ఒంటి మీద నుంచి దిగి, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఏం చేసి ఈరోజు భర్త వస్తే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. నేను దాన్ని ఓ రకంగా తృణీకరించాను, కానీ మరో రకంగా మాత్రం గర్వము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలో ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఎలాగ ఉన్నా పర్వాలేదు, కానీ భర్తను గౌరవించడము స్త్రీ లక్షణం. ఎక్కడైనా కూడా మీరిద్దరు కూర్చున్నప్పుడు దాన్ని నేను కాదను, కానీ నలుగురి మధ్యలో నీ భర్త ఎప్పుడు తలెత్తుకునేవాడుగా ఉండాలి. నీ భార్య గర్విష్టి అని ఏ స్త్రీని చూసి, ఏ భర్త నువ్వు చూసి పక్కవారు ఎప్పుడు కూడా అనకూడదు. కానీ ఈ రోజుల్లో స్త్రీలు చూస్తే అంతా ఇంత ఉండదు. ఓయమ్మ ముసుగు వేసుకోరు, ముసుగు తీస్తారు. ఎందుకంటే నన్ను చూడు అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న రిబ్కా దేవుడు తోడే ఉన్నది కనుక ఆమెకు వినయము, విధేయత, లోబడి తత్వము, భర్తను ప్రేమిస్తూ భర్తకు అనుకూలముగా అడుగులు వేయాలనే ఆలోచన రిబ్కాకు ఉంది. స్త్రీలరా, మీ భర్తలు మీరు గౌరవించేదంటే కారణం మీ స్వభావం అయిన వచ్చిన, కానీ మీ స్వభావం మారాలంటే యేసయ్య తోడుగా ఉండాలి. యేసయ్య తోడుగా ఉన్న ఏ స్త్రీ అయినా
తన భర్తకు లోబడి తీరుతుంది. ఆ మనస్సు ఆ రీతిలో క్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. కానీ యేసుక్రీస్తు వారు తోడుగా లేని కుటుంబాల్లో భర్తలను గౌరవించిన స్త్రీలే అత్యధికంగా కనిపిస్తుంటారు. మరికొందరిని మనం చూడొచ్చు, పురుషులు కూడా భార్యను ప్రేమించారు. చాలా మంది అత్యధికంగా లోకాన్నంతా ప్రేమిస్తారు, లోకాన్నంతటా ప్రేమిస్తారు. కారణం ఏంటి అంటే దేవుడు తోడుగా ఉండటం వలన ఇస్సాకు రిబకాను ప్రేమించెను అని. చాలా మంది స్త్రీలు ఏం కోరుకుంటారు, నా భర్త నన్ను బాగా చూసుకుంటే చాలు. చాలా మంది పురుషులు ఏమనుకుంటారు, నా భార్య సర్వస్వము అంటారు. కానీ అది అనటం వరకే సరిపోతుంది, కానీ అది అనుకూలముగా ఆగుపడనే, అది అనుసరించే అవకాశం ఉండనే ఉండదు. అందుకే భర్తలకు భార్యలకు అభినవ సంబంధము తక్కువైపోయి, ప్రేమ అనురాగాలు చాలా మితమైపోయి, ఏ మాత్రము గొడవలు తప్ప సంతోషభరితమైన జీవితాలు ఈ రోజు కనబడడం లేదు. కారణాలు చెప్తారు, తిట్టాడు, కొట్టాడు, అరిశాడు, తక్కువైంది, ఎక్కువైంది, నేను చెప్పినట్టుగా చేయలేదు, నా మాట వినలేదు, కారణాలు చెప్తున్నాం. కానీ కారణాలు అవి కాదు. యేసయ్య లేడు గనుక, యేసయ్య తోడుగా లేడు గనుక, యేసయ్య మాట వినేవారు కాదు గనుక, యేసుక్రీస్తు వారి వాక్య ప్రకారం నడిచేవారు కాదు గనుక వాళ్ళు విభేదాలు పుడతాయి. పవిత్రమైన ప్రియ సహోదరి సహోదరులారా, రెండు విషయాలు అని చెప్పాను మీకు. యేసయ్య తోడుగా ఉంటే ఖచ్చితముగా విభేదములు ఉండవు. అనుసరించడం, అంగీకరించడం, అవినాభావ సంబంధాన్ని పెంచుకునే ప్రయత్నమే ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా చేస్తారు. అందుకే కూర్చున్న కాబోతున్న దంపతులకు దానియేలు రాజు కానీ రమ్య ప్రవీణ్కి కానీ మొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట వివాహం జరుగుతుంది. యేసయ్య ఉన్నాడు, వివాహం సమృద్ధి, దీంట్లో తక్కువ లేదు. ఖచ్చితముగా ఈయన జరిగిన ప్రతి వివాహము అద్భుతముగానే జరిగింది. మరి రెండవదిగా యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్తే మీరు సంతోషంగా ఉంటారు. యేసయ్య తోడుగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు హ్యాపీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి లేకుండా కూడా సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏముండదు, కట్టుకునేదానికి బట్ట ఉండదు, ఉండడానికి నీడ ఉండదు, తినడానికి తిండి ఉండదు, పిల్లలకు కూడా చదివించుకోవడానికి డబ్బు ఉండదు, వాళ్ళని ఆసుపత్రులు తీసుకెళ్ళడానికి రొక్కమో కనబడదు. భార్య కానీ భర్త కానీ క్రీస్తు తోడుగా ఉండటం వల్ల చాలండి, సర్దుకుందాంలేండి, ప్రైవేట్ స్కూల్ వద్దులేండి, గవర్నమెంట్ స్కూలే చాలండి, పట్టు సీర అవసరం లేదండి, 200 రూపాయల శారీ చాలండి భార్య అంటది. సర్దుకుందాంవే, లేకపోతే పోయింది ఆదివారం బిర్యానీ, చికెన్ లేకపోతే పర్వాలేదు, నీవు పెట్టు నాకు తిను, సర్దుకునే ఫ్యామిలీలు భార్య భర్తలు కూడా ఉంటారు. కానీ నేను ఆ విధంగా అయితే ఆశించడం లేదు. ఇంకొక స్టెప్ ముందుకేసి దేవుని యొక్క నామం పేరిట క్రీస్తునుగాన మనం ఇంకా లోతుగా ధ్యానిస్తే, ఆయన ఉంటే ప్రతి దంపతులకు సమృద్ధి ఉంటుంది, కొదువు ఉండదు. లేదండి అని చెప్పేది లేదు, నీకేం కావాలో చెప్పువే అనేటట్టుగా ఉంటాడు భర్త. ఇది కుదరలేదండి అని చెప్పదు భార్య, నువ్వు అన్నావు నేను చేశా, అన్ని బాగా చక్కగా కుదిరాయి అంటుంది భార్య. కారణం ఏంటంటే అక్కడ సమృద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే ఏదో తోడుగా ఉంటే కాదు, మూడవ స్టెప్పుకి వెళ్ళాలి. సమృద్ధి కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా మంది క్రైస్తవులు పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు, చర్చిలో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. మొదటిగా పెళ్లి చర్చిలో జరిగి ఉంటుంది, యేసుక్రీస్తు వారు ఉంటారు, కొదువు లేకుండా ఉంటుంది. రెండవదిగా యేసుక్రీస్తు వారిని తోడుగా తీసుకుని వెళ్ళింటారు, అక్కడ కూడా సమాధానకరంగా ఉంటారు. ఇంకా కొదువులు ఉన్నాయి, కొదువు అది లేదు ఇది లేదు అనుకునేవారు కొల్ల మంది ఉన్నారు. కానీ ఇక్కడ కొదువు కూడా రాకుండా మూడో సలహా ఇస్తున్నాడు ఇక్కడ కూర్చున్న స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఏంటది అంటే బైబిల్ గ్రంథంలో ఒక చేపలు పట్టే జాలరు ఉన్నాడు. ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు. చేపలు పడతాడు, రాత్రంతా చేపలు పట్టాడు, వల విసిరాడు, లాగి చూస్తే ఒక్క చేప పిల్ల కూడా లేదు. ఈరోజు పురుషులు పగలంతా రాత్రంతా కష్టపడతారు. వ్యాపారం చేసా డబ్బులు రాలా, ఇల్లు కట్టా నష్టం వచ్చింది, పెళ్లి చేసా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, మరి పొలం పెట్టా పంట సరిగ్గా పండలేదు, మరి ఫలానానికి అప్పు ఇచ్చా వాడు తిరిగి ఇవ్వలేదు, నేను ఫలానా అప్పు చేసా తిరిగి తెచ్చలేకపోతున్నా, అన్ని కొదువులే కనిపిస్తుంటే పురుషుడు ఎంత కష్టపడ్డా కూడా ఇంటికి సమృద్ధి రాదు. ఇంట్లోకి వచ్చే లోపల భార్యకు కూడా సర్లేండి అంటుంది, సర్దుకుంటుందేమో, కానీ కొదువు మాత్రము కొదువే. పిల్లలకు తిండి లేదు, సరైన బట్టలే, సరైన చదువులే, సరైన గృహం లేదు. ఇలాగా ఉండేవారు ఉన్నారు. వారికి ఇచ్చే సలహా, ఒకవేళ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి మీరు వెళ్ళాలనుకుంటే, ఒకవేళ దానియేలు రాజు కానీ రమ్య ప్రావీణ్య కానీ వారికి కావలసిన సమృద్ధి కూడా దొరకాలంటే యేసుక్రీస్తు వారిని 3వ రూపంలో తీసుకొచ్చేవాలి. అదేంటంటే నేను చెప్పే పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, పడలేదు. మరుసటి రోజున యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు, వచ్చి ఆయన బోధించాల్సింది బోధించారు, చెప్పాల్సింది చెప్పారు. చెప్పినట్టుగా పేతురు ధోనిను చేపలు పట్టడానికి సముద్రానికి తీసుకెళ్లాడు. రాత్రంతా పడిన చేపలు యేసుక్రీస్తు వారు చెప్పగా, యేసుక్రీస్తు వారు ధోనిలోనికి రాగా, యేసుక్రీస్తు వారు ధోనిలో ఉండగా, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా పేతురు చేయగా, పేతురు యొక్క వలను విసరగా
పేతురుకు విస్తారమైన చేపలు పడ్డాయి. చూద్దాం బైబిల్లో నుంచి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలను పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సజ్జలు చేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, గత వారం రోజుల క్రితం సహోదరుని దగ్గరకు వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారు, నేను రకరకాలుగా ప్రయత్నాలు చేశానండి. నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. తిరుపతిలో నేను కాపురం పెట్టి 37 సంవత్సరాలు పైన అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న ఫ్లాట్ కొనాలని ఆశిస్తానండి. కుదరటం లేదు. ఒక చిన్న ఫ్లాట్ తిరుపతిలో సొంత ఇల్లు కావాలని కుదరలేదట. ఆఖరికి ఎవరో ఒక వ్యక్తి చెప్పారు, నువ్వు అద్భుత నిలయానికి వెళ్ళయ్యా అన్నారంట. ఏముంది అద్భుత నిలయ ఫ్లాట్లు ఇస్తారా? ముఖ్యమంత్రి ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? లేకపోతే ఏ కలెక్టర్ ఇక్కడికి వచ్చి పోతుంటారా? మీరు అర్జీలు పెడితే తొందరగా ఎక్కడైనా స్థలాలు చూపించేదానికి లేవు. అయినా ఆయన వచ్చిన 6 నెలలకు ఇక్కడ చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వినటం వలన ఆయన హృదయంలో ఓ ఫ్లాట్ కొనాలని ముందు నుంచి ఉండేదే, కొత్తదేం కాదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఓ ఫ్లాట్ కొనాలనుకున్నాడో, కూతురు చక్కటి భార్య, ఇద్దరు చక్కగా సంపాదిస్తారు. అయినా ఫ్లాట్ కొనలేకపోతారు 37 ఏళ్ళుగా. ఎప్పుడైతే 6 నెలలు ఇక్కడికి వచ్చారో ఒక వ్యక్తి వచ్చాడట, నీకు ఫ్లాట్ చూపిస్తాను కొనుక్కుంటావా అని అంటే, దగ్గర డబ్బులు లేవు. అయినా కొనడానికి ఉన్న డబ్బులతో 70,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాడు. 70,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి స్థలం వెళ్ళి చూసి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చాడు, ఒక చిన్న పేపర్ తీసిచ్చాడు, నా కొరకు ప్రార్థన చేయండి, స్థలం కొన్న, డబ్బులు కావాలని. అనుకోకుండా 37 సంవత్సరాలుగా కొనలేని ఫ్లాటు గత 1.5 నెలల క్రితం కొన్నాడు. ఎందుకు కొన్నాడు? అప్పుడు దొరకంది ఇప్పుడు ఎలాగ దొరికింది? అప్పుడు అందని డబ్బులు ఇప్పుడు ఎలాగ అందాయి? అప్పుడు కొనలేని వ్యక్తి ఇప్పుడు ఎలాగ కొన్నాడు అంటే దానికి ఒక కారణం, క్రీస్తు యొక్క మాట వినటం వలన దేవుడు తోడుగా ఉంటాడు. కానీ దేవుని మాట మనం వినం, మన ఇష్ట ప్రకారం చేస్తాం. నువ్వే, నేనయ్యా, నువ్వు రా నాతో కూడా అంటాం. కావాలంటే ఇంటి వరకు తీసుకెళ్ళి తలుపులేస్తాం, నువ్వు బయట ఉండు, నేను లోపల ఉంటా, నేను మళ్ళీ బయట వస్తా, మళ్ళీ కలిసి కాలంటే చర్చికి వెళ్దాం అని క్రీస్తును బయట పెట్టే విశ్వాసులు, భక్తులు, దంపతులు, కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. అందుకే అలాంటి వారికి సమృద్ధి లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట వింటే తోడుగా ఉండాలి, ఆయన మాట మనం వినేవారముగా ఉండాలి, ఆయన పిలవాలి, ఆయన తోడుగా తీసుకుని వెళ్ళాలి, ఆయన చెప్పినట్టుగా వినాలి. ఇక్కడ పేతురు కూడా రాత్రి అంతా ప్రయాసపడ్డా చేపలు పడలేదు. యేసయ్య మాట విని ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున వలలు వేస్తాను ప్రభా అన్నాడు. వలలు నిండా చేపలు పడ్డాయి. భార్య తృప్తి, పిల్లలకు తృప్తి, పనివారికి తృప్తి, పేతురుకు తృప్తి, వచ్చిన వారికి అందరికీ తృప్తి, చూసిన వారికి అందరికీ సమృద్ధి. పిగిలిపోయేటట్టుగా చేపలు పడ్డాయి. చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మొన్నటి వరకు అట్టున్నారండి, చర్చికి వెళ్ళారు, ఏందో ఎదిగిపోతాడు, చూస్తూ ఉంటాం మనమే. బాగా ఉన్నారండి. ఎందుకని? యేసయ్య మాట వినటం వలన. కానీ కొందరు ఉంటారు, చర్చికి వెళ్ళారండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లే ఉన్నారండి. ఎందుకని? యేసయ్యను తీసుకున్నారేమో కానీ యేసయ్య మాట వినలేదు. అందుకే వారు ఇంకా అలాగనే ఉన్నారు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అని. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు యేసు నమ్మిన వారు ఉండవచ్చు, నమ్మని వారు ఉండవచ్చు, చర్చికి వస్తున్న వారు ఉండవచ్చు, రాని వారు ఉండవచ్చు. ఎందుకు సమృద్ధి లేదు అంటే కారణం యేసయ్య మాట వినకపోవటం వలన. కూడి నిన్న ప్రదేవుని బిడ్డలారా, మరి దంపతులుగా కాబోతున్న దానియేలు రాజు కానీ రమ్య ప్రవీణ్ కానీ యేసయ్య పెళ్లిలో ఉన్నాడు, కానాను పెళ్లి విందులో. ఇక్కడ కూడా అద్భుత నిలయంలో ఉన్నాడు. వీరి పెళ్లికి యేసయ్య వచ్చాడు. ఇక్కడ కొద్దు ఉండదు. కానీ ఇక్కడ నుంచి యేసయ్యని మీరు తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళాలంటే ఆయన మిమ్మల్ని రమ్మంటేనే వస్తాడు. నా అంతకు నేను వస్తా అన్నాడు. మొదటి విషయం. రెండో విషయం, ఒక్కోసారి వచ్చి తలుపు తడతాడు. ఆయన స్వరము విని మనం ఆయన్ని పిలిస్తే తప్పనిసరిగా ఆయన మనతోనే ఉండిపోతాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి మేలు జరుగుతాయంటే కొంతవరకు మేలే. గౌరవిస్తాం, ప్రేమిస్తాం, దంపతులుగా సంతోషంగా ఉంటాం. ఇంకా కొదువులు ఉంటాయి. ఆ కొదువులు కూడా తీరాలంటే ఆయన మనతో ఏమి చెప్పునో అది మనము చేయాలి. అది మనం చేస్తే 100కి 100 సమృద్ధి ఉంటుంది. విస్తారమైన చేపలు పడ్డాయి పేతురు యొక్క ధోనిలో. రిబ్కా ఇస్సాకులు ఒకరినొకరు లోబడుచు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. కానాను పెళ్లి విందులో కొదువా లేదు, నీరు కూడా ద్రాక్ష రసముగా మార్చబడింది. అందుకే వివాహం అన్నట్టుకంటే ఘనమైనది. ఘనమైన వివాహమునకు మనం ఇక్కడ చాలా చక్కగా జరిపిస్తాం. 4 రకాలుగా
వివాహం జరిపిస్తాం. మొదటిది ఒకరినొకరు బలపరచుకోవడానికి, గణపరచుకోవడానికి ఉంగరాలు మార్పిస్తాం. రెండవది ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి పూలమాలను మార్పిస్తాం. మూడవదిగా ఒక చక్కటి బైబిల్, వాక్య ప్రకారం మీరు ఉండండి అని చెప్తూ, వాక్య ప్రకారం మనం ఉందాం అని ఒకరినొకరు ఒప్పందం చేసుకుంటూ, మూడవ రకముగా వారి యొక్క ప్రేమాభిమానాలకు చిహ్నాలుగా కనబడతాయి బైబిల్ మార్చుకోవటం. నాలుగవదిగా 3 ముళ్ళు వేస్తాం. ఒకటి నువ్వు భర్త వేసేటప్పుడు, 2 నేను, 3 దేవుడు అని. దేవుడు లేకపోతే భర్త స్థిరంగా ఉండడు, కదులుతాడు అట్లా ఇట్లా. ఆ 3వ ముడి లేకపోతే 2వ ముడి లూజ్ అయిపోతుంది. అందుకని ఆ ముడి, 3వ ముడి, దేవుడు అన్న ముడి ఎప్పుడైతే దంపతుల మధ్యలో ఉంటుందో, భయము భక్తి అనేది ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎప్పుడూ కూడా విడిపోరు. మొదటి ఆ దేవుని యొక్క మాట వినే లక్షణం ఖచ్చితంగా ఉంటే వారికి సమృద్ధి కూడా ఉంటుంది. కూర్చున్న మీకు ఏమైనా కొదువు ఉందా? ఒకవేళ అప్పుడప్పుడు పెళ్లి విందులో కొదువులు వచ్చి కొన్ని పెళ్లిళ్ళు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి, తొలగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన ఒక వివాహం దాదాపుగా హిందూపురం దగ్గరలో జరుగుతూ ఉంది. జరుగుతున్న వివాహానికి బంధువులు, మిత్రులు అందరూ వెళ్ళారు. వెళ్ళి అందరికీ వడ్డిస్తున్నారంట. వడ్డిస్తున్న సందర్భంలో నేను ఒక మిత్రుని పిలిపించాను, మా సతీష్ గారు లాంటి వ్యక్తిని పిలిపించాను. నాకు మంచి మిత్రుడు. అందరూ వడ్డిస్తుంటే వడ్డించే వాళ్ళందరూ నాకు తెలుసు. వడ్డిస్తున్నప్పుడు నేను చెప్పా, బాబు మా మిత్రుడు చాలా దూరం నుంచి వచ్చాడు, ఒక వడ ఒకటి ఎక్కువ వేయాలి. ఏమేయాలి? వడ ఒకటి ఎక్కువేయి అన్నాను. వడ ఎక్కువ వేస్తే ఏం పోతుంది? పోదు. కానీ వడ్డించే వ్యక్తులకు కూడా ఏముండాలి? సమపాలు. సార్ పక్క వాళ్ళకు ఒకటేసానండి, ఇతనికి ఒకటేసానండి, మీకు కూడా ఒకటే వేసానండి. అతనికి ఒకటేసారనుకో ఆ పక్కన వాళ్ళు అడుగుతారు, మీకు ఒకటి ఎక్కువ వేసారనుకో ఈ పక్కన వాళ్ళు అడుగుతారు. దయచేసి అలాగ అడగద్దు సార్ అన్నాడంట. ఇది న్యాయబద్ధమైన తీర్పు. కానీ నాకు పాపం ఎక్కువ. మేము పెండ్లి కొడుకు తరపోలమండి. ఎవరు తరపోలము? పెండ్లి కొడుకు తరపోలం. ఈ పక్కన ఏం సార్ నువ్వు పిలుచుకొచ్చావు, ఒక్క వడల్లో ఎక్కేస్తా అయిపోతే ఎట్లండి? అది నీ మాట కూడా వినేటట్టుగా లేరు, నువ్వేడే పెళ్లి పెద్ద అంటున్నావు అని. ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట ఎదుటి వాడిని కోపం వచ్చింది. ఏం సార్ వేసేది లేదు, అందరికీ సమానమే అంటున్నాడు. ఇది రాను 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 గిసుకొని ఈ చిన్న గొడవ పెద్ద గొడవ తాళి కట్టే సమయానికి పెండ్లే క్యాన్సిల్. వడా ఏంటది? వడా. ఆఫ్టర్ 5 రూపాయలు చేస్తే తీసుకునే వడ కొనడానికి సతీష్ గారికి గొప్పతనం ఉంది, తీసేయడానికి హోటల్ తీసుకెళ్ళి పెట్టించే శక్తి నాకుంది. ఒకటి పెడితే పోతుందిలే, ఏమవుతుందిలే అనుకుంటే ఆయన పెడితే పోయిందేమో లేదు. వడ గొడవ పెండ్లే క్యాన్సిల్. వాళ్ళు వీళ్ళు గొడవలు వేసుకొని ఒకడొకడు తిండి కాడ గొడవలు వచ్చి పెళ్లిళ్ళు రద్దయిన సందర్భాలు కొలలు ఉన్నాయి. అందుకే యేసయ్య కావాలి. యేసయ్య ఉన్న చోట కొదువులకు అవకాశం ఉండదు. కొదువు కనిపించినా ఎవడు పట్టించుకోడు. యేసయ్య ఉండే చోట ఒడుకు తుడుకులు కనిపించినా ఎవరు పట్టించుకోరు. వారి మనసు ఎలా ఉంటుంది? పెళ్లి బాగా జరిగితే చాలు, అబ్బాయి బాగుంటే చాలు, అమ్మాయి బాగుంటే చాలు. కానీ కొందరు మనుషులు యేసయ్య లేని మనుషులుంటే వారు అనేది తెలుసా? వడత నాకు పని, కానీ పెళ్లి కొడుకుతో పని, పెళ్లి కూతురుతో పని, ఈ డెకరేషన్తో పని, వాళ్ళ ఖర్చులతో పని, నాకు వడేలా. చూడండి, ఇలాంటి వారు ఉంటారు. దయచేసి యేసయ్య ఉంటే, ఈ మందిరంలో యేసయ్య ఉన్నాడు కనుక ఎవరు కూడా ఇక్కడ కొదువులు కనిపెట్టరు. పెళ్లిలో కూడా కొదువులు కనిపెట్టరు. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ కొదువు అగుపించదు. ఒకవేళ మీరు వచ్చిన వారు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా వధువరులను ఆశీర్వదించాలి అని కూడుకుంటారు. కానీ తిండి కొరకు ఎవరు రారు, ఇంకో దాని కొరకు యోచన చేయరు. మీరు వచ్చింది ఒక్కదాని కొరకే. వారి మీద చేతులుంచి వారిని దీవించు ప్రభువా అని ఇక్కడున్న యేసు ప్రభువు అని ప్రార్థన చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా పెళ్లి కుమారుడు బంధువులు, పెళ్లి కుమార్తె బంధువులు, ఆత్మీయులుగా ఉంటున్న వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీరిని ప్రేమించేవారుగా మీరు కావాలని ఒక సేవకుడుగా కోరుకుంటాను. అంతేకాకుంటే వీరు కూడా ఇక్కడి వరకే కాకుండా యేసయ్యను వారి ఇంటికి తీసుకుని వెళ్ళండి. రమ్య యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్తే భర్త ఖచ్చితంగా ప్రేమిస్తాడు. దానియేలు రాజు యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్తే భార్య అయిన రమ్య 100% లోబడుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వింటే వారి జీవితంలో ఊహించని రీతిలో మలుపులు తిరుగుతాయి. మహోన్నతులైన దేవుడు వారిని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అట్టి మహాకృప మీకును వివాహము జరగబోతున్న యవనస్తులకును దేవుడు అందించాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. వివాహం చేయబోతున్నాం. దయచేసి
చిన్న ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమాలకు ముందుకు వెళ్దాం. సలహాలు పాటించి సంసారాన్ని సమృద్ధి చేసుకోవాల్సిందిగా మనకు చేస్తుంటున్నాను. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి, చేయబోతున్న వివాహం బట్టి మన మధ్యలో ఉంటున్న పాస్టర్ సతీష్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వలోకాన్ని మహత్తు గల మాట చేత కలుగు చేసిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చారు తండ్రి. నిజమే ప్రభా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వానికి సాటి అయిన సహాయము చేదును అనుకొని ఆదాముకు సాటి అయిన సహాయముగా మీరు అవ్వని ఏర్పాటు చేశారు. మరి ఈ రీతిగా మానవులు తగిన వయసులో ప్రభా మరి వారు జతపరచబడాలని మీరు నిర్ణయించారు. కాబట్టి ప్రభు మరి వివాహానికి సిద్ధపడిన మరి రాజును బట్టి, రమ్యను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు తండ్రి మరి వారిని వివాహానికి సిద్ధపరిచినందుకు వందనాలు. వారి మధ్యలో మీరు ఉండండి, వారికి మీరు తోడుగా ఉండండి, మీ కాపుదల వరకు అనుగ్రహించండి. మీ సహాయాన్ని కోరుకుంటూ అన్ని విషయాలలో మీకు సంపూర్ణంగా లోబడుతూ మీ ఆజ్ఞను నెరవేర్చేవారిగా వారిరువురిని ఏర్పాటు చేసుకోండి. నామకార్థమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో అటువంటి జీవితం కొనసాగించడం కన్నా మీరు కోరిన ఉన్నతమైన యథార్థమైన జీవితాన్ని వారు జీవించడానికి సహాయం చేయండి. మరి వివాహాన్ని చేయడానికి దైవజనుల్ని మీరు సిద్ధం చేయించినందుకు వందనాలు. మరి తన్ని మరి 4 రీతిగా తన్ని మరి వివాహం చేయాలని వారు ఆశపడుతూ ఉండగా మరి చక్కగా ఘనముగా జరగడానికి సహాయం చేయండి. వివాహం చూడాలని, మరి వివాహం జతపరచబడుతున్న వారిని దీవించాలని వచ్చిన బంధుమిత్రులందరినీ మీరు తండ్రి దీవించండి. ఎంతో ఓర్పుతో, సహనముతో, సంతోషముతో ఈ వివాహాన్ని చూసి తను మరి ఇరువురిని దీవించి వెళ్ళడానికి సహాయం చేయండి. నిజమే ప్రభా, వివాహంలో మీరు ఉండాలి, మాకు ఏ కొదువు ఉండదు తండ్రి. ఒకవేళ ఉన్నప్పటికీ తండ్రి, వివాహం కన్నా వారి ఇరువురు జతపరచబడ్డారనే సంతోషం కన్నా మిగిలింది ఏది ఎక్కువ కాదు ప్రభా. ఒకవేళ భోజనం తక్కువ అవ్వచ్చు, మర్యాద తక్కువ అవ్వచ్చు, తను మరి పలకరింపులు తక్కువ అవ్వచ్చు. వీటిని బట్టి తండ్రి కృంగిపోకుండా, వీటి సమస్యని పెద్దగా చేయకుండా ఇరువురిని చూసి వారిని దీవించి వారి గురించి ప్రార్థన చేసి వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం తండ్రి ఎంతో ఘనముగా జరగడానికి మీరు మార్గాలు తెరవమని, ఇరువురిని మీ చేతికి అప్పగించుకుంటూ వచ్చిన బంధుమిత్రుల్ని, సంఘబిడ్డల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా వివాహాలు మీరు చూసింటారు, కానీ ఇక్కడ జరిగే వివాహం 2 విధాలుగా జరుస్తాం. ఒకటి, బైబుల్ నాకు ఇచ్చిన అధికారం చొప్పున వివాహం చేసే అర్హత నాకుంది. రెండవది, గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నేను వివాహం చేయొచ్చు. మామూలుగా వివాహం అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు అనేక చోట్ల, లేక రిజిస్టర్ని పిలిపిస్తారు. కానీ నేనే పెళ్లి చేసే రిజిస్టర్ని, నా గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నాయి, మీరు పెళ్లి చేయొచ్చు. రెండవదిగా, చర్చిలో ఒక పాస్టర్గా పెళ్లి చేసే అధికారం కూడా దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. ఒకటి దైవత్వం, రెండవది ప్రభుత్వం. 2 ఇచ్చిన వారిని బట్టి వివాహం చేసే అవకాశమును దేవుడు నాకు అందిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు. 2 ఉంటే చాలు, వారికి 2 సాక్షులు ఉంటే చాలు అనుకుని వివాహం చేసే రిజిస్ట్రేషన్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. అది వారికి ఇచ్చిన అధికారం కావచ్చు. దేవుడిచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన అధికారం చొప్పున వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులను, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి దగ్గరకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. మరి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇద్దరు, ఎందుకంటే పెళ్లి కుమార్తె తరపున కొందరు వచ్చి ఉంటారు, వీరు తెలియకుండా పోయి ఉండొచ్చు. పెళ్లి కుమార్తె తరపున కొందరు వచ్చి ఉంటారు, వీరు తెలియకుండా పోయి ఉండొచ్చు. అందుకని వీరికి మేము పరిచయం చేస్తున్నాం. నాకైతే అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు. వీరిరువురు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ మాట్లాడుకునే వివాహం చేసుకుంటున్నారు. ఒకటి, ఇక్కడ పెద్దల యొక్క ప్రమేయము తప్ప 3వ వ్యక్తి ప్రమేయము లేదు. అందుకే సంఘములో 3 వారాలు ప్రకటిస్తూ ఉంటాం. అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్న తర్వాత, వీరికి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాతనే ఈ వివాహమును జరిపిస్తున్నాం. అంటే మాకు వచ్చిన అధికారం దేవుడిచ్చాడని అక్రమముగా కానీ, ప్రభుత్వం వారు ఇచ్చారని అతి తొందరగా కానీ ఈ వివాహము జరపలేదు. రెండవది ఏంటంటే, వివాహము చేసేవారికి
వయసు తప్పనిసరిగా ఉండాలి. రమ్య ప్రవీణ్కు కూడా 18 కంప్లీట్ అయి 19వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది కనుక వివాహం చేసే అర్హత అమ్మాయికి ఉంది. మరి అబ్బాయి కూడా 21 దాటిపోయింది కనుక అబ్బాయి వివాహం చేసేదని కూడా ప్రభుత్వ వారి తరపున మాకు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. వివాహమునకు వయసు కూడా తక్కువ లేకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎప్పుడైనా మీ పిల్లలు చేసేటప్పుడు 18 సంవత్సరాల లోపల పెళ్లి చేయకండి. పెళ్లి చేస్తే అది రద్దు అవుతుంది, దాన్ని వివాహము అనరు, అతిక్రమం అని కూడా అని ఒకవేళ మిమ్మల్ని జైల్లో తీసుకెళ్లి పెట్టినా కూడా ఆశ్చర్యపడవలసిన పని లేదు. మీరు తల్లిదండ్రులే కావచ్చు, బాల్య వివాహాలు చేయకూడదు. దయచేసి ఇక్కడ కూర్చున్న తల్లి తండ్రి గుర్తించాలి. అమ్మాయి దొరికిందిలే అబ్బాయి దొరికెళ్ళే చేసేద్దాం అనుకుంటే మీరు పప్పులో కాలు విసిరిపోతారు, కొన్ని ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని నిర్ణయాలను అన్ని విషయాల్లో కూడా తీసుకుని ఈ వివాహాన్ని జరిపిస్తుంటున్నాం. మరి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టమే అని నాకు తెలుసు, కానీ వారి నోట మాట వినాలి కనుక వారి అనుమతి చొప్పున వివాహం చేసామని మాకు సాక్ష్యం కూడా కావాలి కనుక వారిని అడుగుతున్నాం. దయచేసి వారు నోటితో చెప్తుంటారు, మనం అందరం కూడా వినడానికి ఇష్టపడదాం. అది ఇవ్వండి వాళ్ళ చేతికి. మరి తీసుకున్నవా సత్యవేణి సిస్టర్ గారు? అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీ ఇంటిని బలవంతం చేశాడా? మాకు లేదా? అతనికి నవ్వుతాను, నువ్వేమన్నా బలవంతం చేసేవేమో. ఇవ్వండి ఇవ్వండి, మనవరాలు అయితే బాగుంటుంది. చాలా ఇష్టం అండి. మనవరాలనే ప్రైసలా దేవుని మహిమ కలిగాక మరి వివాహం చేసుకోవడానికి దంపతులు ఇద్దరు కూడా అంటే పెళ్లి కుమారు తరపున అమ్మ నాన్న ఒప్పుకుంటున్నారు. మరి ఒకసారి వీళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వాలి, తీసుకోవాలి. బలవంతంగా కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే 18 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులకు పూర్తి అధికారం పిల్లల మీద ఉండాలి అన్నది నేను కూడా కోరుకుంటాను. అందుకని దయచేసి వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం మంచిది కాదు కనుక పెళ్లి కుమార్తె తల్లి విజయకుమారి గారు మీ కుమార్తెను వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టమే పాస్టర్. ఇష్టమే. కట్నం తీసుకోలేదని చేస్తున్నారా? తమ్ముడిని బాగా చేసుకుంటారని చేస్తున్నారా? దేవుని చిత్తం అని చేస్తున్నాను. దేవుని చిత్తం అని చేస్తుంది. ఇష్టమే. ఇష్టమే. భాస్కర్ గారికి ఇవ్వండి. విజయ భాస్కర్ నాయుడు ఇష్టమే. ఇష్టమే. చాలా సంతోషం. మళ్ళా నువ్వు అడిగేది నేనే చెప్పేస్తానని చెప్పేసినట్టుగా ఉన్నాడు. ఒక్కొక్కసారి అమ్మా నాన్నకి ఇష్టపడుతుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరికీ కూడా ఇష్టం లేకుండా పోతుంటే అమ్మా నాన్న చెప్పారు అందుకే చేసుకుంటాం అంటుంటారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే అమ్మా నాన్న ఇక్కడ 100 సంవత్సరాలు ఉండరు. భార్యాభర్తల ఇద్దరు మాత్రమే 100 సంవత్సరాల వరకు ఉండేవారు. అందుకే వారి ఇష్టాలను కూడా గౌరవించవలసిన బాధ్యత ఆత్మీయంగా సేవకుడుగాను, శారీరకంగా ఒక ఆత్మీయ తండ్రిగాను, మరి ప్రభుత్వం వారు ఇచ్చిన అధికారాన్ని వృధా చేయకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి కనుక వాళ్ళ అనుమతిని కూడా అడుగుదాం. రమ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమేనండి. వాళ్ళిద్దరు బలవంతం చేశారా? వాళ్ళందరూ బలవంతం చేయలేదు. ఎందుకంటే మరదలు రా నువ్వు చెప్పినట్టు తింటుంది, కొడితే కూడా దెబ్బలు తింటుంది, అందుకని పెళ్లి చెప్పారా? అట్లని చేసుకుంటున్నావా? రమ్యాన్ని ఇష్టపడి చేసుకుంటున్నావు? ఇష్టపడి చేసుకున్నావు. ప్రైజ్ లార్డ్. మరి పెళ్లి కుమారుడు ఒప్పుకున్నంత మాత్రం పెళ్లి చేయాల్సిన పని లేదు. పెళ్లి కుమార్తె కూడా ఒప్పుకోవాలి. రమ్య ప్రావీణ్య దానియేలు రాజుని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమే. బెదిరించారా అమ్మా నాన్న? లేదా? మామని ఇష్టపడుతున్నావా? పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. ప్రైజ్ లార్డ్. వీరి యొక్క ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు కనుక పెద్దల సమక్షంలో ఇప్పటివరకే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కనుక ఎంగేజ్మెంట్ జరిగే సందర్భాల్లో మీరు ఎవరు ఉండలేదు కనుక ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఒప్పించడం లేక వారి దగ్గర చెప్పించడం అనేది జరిగింది. మరి ఇక్కడ వివాహముని కొరకు మేము పెళ్లి చేయడానికి సిద్ధపరచబడుతున్నాం. పెళ్లి చేసే ముందుగా వీరి దగ్గర ఒక ప్రత్యేకమైన వాగ్దానం, పరిశుద్ధమైన వాగ్దానాన్ని ఒకటి చేయించబోతున్నాం. ఆ పరిశుద్ధమైన వాగ్దానం వారు చేసిన తర్వాతనే 4 రీతులుగా వీరి వివాహాన్ని చేస్తాం. దయచేసి మరి ఇప్పటి నుంచి వారు మనసులో ఏకం కావాలి, మాట ఏకం కావాలి. ఆ వాగ్దానం ఏంటో మనం అందరం కూడా వినడానికి సిద్ధపడదాం. నేను చెప్పినట్టుగా దానియేలు రాజు గారు చెప్పాలి, మరి రమ్య ప్రవీణ్య కూడా ఒప్పుకొని చెప్పాలి. దయచేసి ఆ ఒప్పుకోలు వారి జీవితకాలం ఉండాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా విందాం. ఒకవేళ మీ మనసులో ఇలాంటివి ఎప్పుడైనా మీ మధ్యలో ఉంటే అవే మీకు విభేదాలకు కారణమవుతాయి అన్నది నిజం కనుక మీరు కూడా వినవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. నేను చెప్పినట్టుగా చెప్పు. వీరిద్దరిని కలపడానికి మొదటి సూచన. దయచేసి భార్యాభర్తలుగా వీరిద్దరిని తయారు చేయడానికి మొదటిగా వారు చేయబోతున్న వాగ్దానం. మామూలుగా చిన్నప్పుడు చేతుల్లో చేపెట్టి వాగ్దానం చేయి అంటూ ఒట్టు పెట్టు అంటుంటారు. కానీ ఇది బైబిల్ ప్రకారం లేక ఆత్మీయ జీవితాలకు అనుకూలమైన ఓ చిన్న వాగ్దానం వారి దగ్గర నుంచి చేయించబోతున్నాం. వారికి వివాహం చేసే ముందుగా చెప్పింది చెప్పి అనుసరించాలి. ఓకే? దానియేలు రాజు అని నేను అక్కడ అమ్మాయి కల చూడు. దానియేలు రాజు అని నేను రమ్య ప్రావీణ్య అని నిన్ను ఇది మొదలుకొని ప్రేమిస్తున్నాను నిన్ను తప్ప ఎక్కువగా ఎవరిని ప్రేమించను. ధనమును గాని ధాన్యమును గాని అమ్మను గాని నాన్నను గాని బంధువులను గాని మిత్రులు గాని
నీకంటే నీకంటే ఎక్కువగా ఎక్కువగా ప్రేమించను. ప్రేమించను. కష్టములను, కష్టములను, నష్టములను, నష్టములను, రోగములను, రోగములను, వ్యాధులను, వ్యాధులను, సుఖములను, సుఖములను, సౌఖ్యములను సౌఖ్యములను నీకు తోడుగా నీకు తోడుగా ఉంటాను. ఉంటాను. నా ఆస్తిలను, నా ఆస్తిలోను, నా సర్వస్వములను నా సర్వస్వములను నిన్ను భాగస్వామిగా నిన్ను భాగస్వామిగా చేసుకున్నట్టు కొరకు చేసుకున్నట కొరకు నేను ఇష్టపడుచున్నాను. నేను ఇష్టపడుతున్నాను. ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిన్ను భారీగా స్వీకరించడానికి స్వీకరించటకు నా హృదయపూర్వకముగా నేను క్రీస్తు నామం పేరిట సంఘములను సంఘ సేవకుల మధ్యలోను వచ్చిన బంధుమిత్రాల మధ్యలోను మందిరపు ఆవరణములో ఈ వాగ్దానమును చేయుచున్నాను. ఆమేన్. 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 నేను చెప్పినట్టుగా చెప్పాలి. రమ్య అని నేను దానియేలు రాజు అని నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను తప్ప ఎక్కువగా ఎవ్వరిని ప్రేమించను. అమ్మను కాని నాన్నను కాని ధనమును కాని ధాన్యమును కాని నాకున్న వేటిని కూడా నీకంటే ఎక్కువగా ప్రేమించను. కష్టములను, నష్టములను, రోగములను, వ్యాధులను, సుఖములను, సౌఖ్యములను, దుఃఖములను, సంతోషములను నీకు సహకారినిగా నీతోనే నువ్వు చెప్పినట్టుగా వింటూ నీకు లోబడి జీవిస్తాను. ఈ వాగ్దానమును క్రీస్తు నామం పేరిట సంఘములను సమాజములను వచ్చిన బంధుమిత్రాదుల మధ్యలోను సేవకుల ద్వారాను ఈ వాగ్దానమును నేను స్థిరముగా అనుసరించి నడుస్తూ చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది వివాహం చేసుకున్న తర్వాత భర్తకో భార్యకో అనారోగ్యం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయే స్త్రీలు ఉన్నారు, భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్తలు ఉన్నారు. అందుకని ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైనది. భార్య భర్తలు అనేవారు ఎవరైనా వదలొచ్చు, కానీ వారుగా వదులుకునేవారుగా ఉండకూడదు. ఆ వాగ్దానం అయినంతనే వీరు వివాహం చేయడం అనేది బైబిల్ ప్రకారం మరి ఆత్మీయ జీవితాన్ని మేము అవలంబిస్తున్నాం. మరి ఈ వాగ్దానంతో పాటు వారి క్రియలు కూడా కనిపించాలని. ఇవి ఉంగరాలు. వాస్తవానికి ఉంగరాలు దేనికి అంటే ఇవి చేతికేస్తారు. ఎక్కువగా మనం ముఖానికంటే కూడా చేతిని ఎక్కువ చూస్తుంటాం. ప్రతి క్షణము కూడా ఎక్కువగా మనం చూసేది ఏదంటే చెయ్యి. ఏ అవయవానికి కూడా అంత విలువివ్వం. మనకు తెలియకున్నట్టుగా ప్రతిసారి మన కంటికి కనిపించేది చెయ్యే, అత్యధికంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు. అందుకని ఎక్కువగా భర్త భార్యకు నిరంతరము కనిపించేవారుగా, అగుపించేవారుగా, ఆలోచన చేసేవారుగా ఉండాలని మరి ఒకటి ఉంగరాన్ని తొలగించడం జరుగుతుంది. రెండవదిగా ఇది బంగారు విలువైనదిగా గుర్తుగా మరి ఒకరికొకరు సహనముగా వీటిని తొలగించడం జరుగుతుంది. దయచేసి వీటి కొరకు ప్రార్థన చేద్దాం. తల వంచుదాం. ప్రభునామం బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు మహిమకరముగా మన మధ్యలో ఉంటున్న పాస్టర్ గారు ఈ ఉంగరములను బట్టి ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకము కలిగిన నా తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఈ దినము తండ్రి నైనా రమ్య ప్రవీణ్యాన్ని ఇదిగో తండ్రి రాజును దీవించండి. ఇద్దరిని ప్రభ ఈ దినము తండ్రి ఒకరికొకరు ఘనపరుచుకుంటూ ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉంచి ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరుండి అధ్యక్ష వంచి నడిపించి ఉంగరాల ద్వారా అన్నిట్లో మీరు ఘనపరిచి మహిం పొంది కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు వారు బలపరచుకోవాలి, గౌరవించుకోవాలి కనుక ఈ ఉంగరాలను మార్పిస్తుంటున్నాం. మరి మొదటిగా అబ్బాయి చేశాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ పెళ్లి కుమార్తెకు వంగరాన్ని దొరికిస్తున్నాడు. తప్పలు పడదాం. ప్రైజ్ ది లార్డ్. మరి పూలమాలను మార్పిస్తున్నాం. దయచేసి మన మధ్యలో ఉంటున్న సారమ్మ గారు, మరి వీరికి ఇద్దరికి కూడా అవ్వగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, నమస్కారం. Thank you, Lord. Thank you, Jesus. అన్నిటికంటే ఘనమైన కాదు అన్న అవుతండి.
ఏకశిరాలు అన్నావు ప్రభా, నీకు వందనాలు నమస్కారాలు తండ్రి. దానివేలు రాజు మీ చేతికి అప్పు చెప్తున్నాను నాన్న, రమ్మీలు మీ చేతికి అప్పు చెప్తున్నాను తండ్రి నాయన. ఇది ఘనమైన వివాహం కనుక తండ్రి నాయన, మీరు వచ్చి రాకడ వరకు కూడా తండ్రి నాయన, భర్త భార్య ఏకశిరాలమే తండ్రి నాయన. ప్రతి స్థాయిలో మీ ముందుకు వచ్చిరా తండ్రి, ప్రతి ఆధారం కూడా మీ చర్చకు వచ్చిరా తండ్రి, ప్రతి ఆధారం కూడా మిమ్మల్ని కనపరిచేలాగా నాన్న, మన మనిపరిచేలాగా రాజా మిమ్మల్ని కొనాడులో తండ్రి. ఆ బిడ్డలిద్దరిని మీకు అప్పు చెప్తా తండ్రి. ఈ ఘనమైన వివాహం గొప్పగా జరిగించమని నాన్న. కానాడు పెళ్లి మీద ఎలాగైతే దాచరసం నింపావు తండ్రి, కొరవ లేకుండా నాన్న. ఈ పెళ్లి మీద అలా కొరవ లేకుండా నాన్న, నువ్వు ఎన్నుకున్న బిడ్డలు, నువ్వు ఏర్పరుచుకున్న బిడ్డలు, నీ శరీరాల్లో చర్యలు తీసిన బిడ్డల కనుక తండ్రి, ఇద్దరు బిడ్డలు నీకు అప్పు చెప్తా. ఈ కార్యం ఘనంగా గొప్పగా జరిగించమని, ఈ కొద్దిపాటి పేద ప్రార్థనలు వేసుకుని ముద్ర వేసుకోమని యేసు సర్వశక్తి నామములో వాడికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దానియేలు గారు ఇంత ముందు మొదటిగా వేశారు. ఇప్పుడు రమ్య ప్రవీణ దానియేలు గారికి పూలమాల వేయడానికి సిద్ధపడ్డారు. దయచేసి పూలమాల వేసేటప్పుడు మీరు అందరూ చప్పట్లు కొడవలసింది మనం చేస్తున్నాం. మరి మీ చప్పట్లు వీరి సంతోషాన్ని ఇస్తాయి, ప్రభువుకు మహిమ తెస్తాయి. ఇది పరిశుద్ధమైన స్థలం కనుక దేవునికి ఘనత తెస్తాయి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ఈ పూలమాల ధరింపజేస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పవిత్రమైన గ్రంథాలు మన పుట్టుక, మన మరణం, భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, కుటుంబ వ్యవస్థ, రాజ్యాంగపు స్థితి, తీసే అడుగు, వేసే అడుగు, మూసే కన్ను, తెరిచే కన్ను, పైన వెంట్రుకల దగ్గర నుంచి కాలకు వేసుకునే చెప్పుల వరకు ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. చాలామందికి ఇది మత గ్రంథం అని తెలుసు. కాదు, ఇది మానవుని మహోన్నతుని గ్రంథం. మత గ్రంథం అయితే కాదు. ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే చదవాలని లేదు, ఎవరైనా ఈ గ్రంథాన్ని చదవచ్చు. మరి అక్కడే పెట్టాలి, ఇక్కడే పెట్టలేదు. ఇది హృదయంలో పెట్టుకోవచ్చు, మనసులో పెట్టుకోవచ్చు, మరి మీ పుస్తకాల స్థందులో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. అందుకని దీన్ని పవిత్రమైన గ్రంథం అన్నారు. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే దయచేసి ఇది 150 రూపాయలకు బైబిల్ వస్తుంది, 10 లక్షలకు కూడా బైబిల్ ఉంది. ఒకే బైబిలే. బైబిల్ లేకపోతే అక్షరాలు మారో, పదాలు మారో, కానీ రేట్లు అయితే వేరుగా ఉంటాయి. అందుకని ఒకవేళ మీరు బైబిల్ చదివితే మీ సంసార జీవితానికి, మీ కుటుంబ జీవితానికి అందరికీ ఉపయోగపడుతుంది. వీరి భవిష్యత్తు కూడా ఈ బైబిల్ ఉపయోగకరంగా ఉంటుంది అని ఒక సేవకులుగా మేము ఆశిస్తాం. అది వాస్తవం కూడా. బైబిల్లో నేను చెప్పిన 3 విషయాలు: ఒకటి, యేసయ్య ఉండాలి; రెండవది, యేసయ్య తోడుగా ఉండాలి; మూడవది, యేసుక్రీస్తు వారి యొక్క మాట వినాలి. మరి యేసయ్య ఇక్కడ ఉండాలంటే కూడా వాక్యం కావాలి, యేసయ్య తోడుగా రావాలంటే కూడా వాక్యం కావాలి. యేసుక్రీస్తు వారి మాటే వాక్యమైంది. ఈ మాట ఎవరైతే వింటారో ఖచ్చితంగా వారి సంసారం సమృద్ధిగా ఉంటుంది, వారి సంసారం సంతోషంగా ఉంటుంది, వారి సంసారం కలకాలం సంతోషకరముగా, అనేక మందికి మాదిరికరముగా ఉంటుంది. ఈ దంపతులు కూడా సంతోషకరంగా, సమాధానకరముగా క్రీస్తు మాట వింటూ జీవించాలని ఒక కోరిక మేరకు బైబిల్ను ఒకరికొకరు తెచ్చుకున్నారు, ఒకరికొకరు దాన్ని ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ఆ వాక్యమును అనుసరించేవారుగా ఈ దంపతులు తయారు చేయబడాలని మేము ఆశిస్తున్నాం. మరి సేవకులు, మరి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి సేవకులు ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం వీరి హృదయాల్లో సమృద్ధి కావాలని సేవకులు ప్రార్థన చేస్తుండగా మనం అందరం కూడా ఏకీభిద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జుంటితేన దారాల కన్నా మధురమైన మీ వాక్యం మా హృదయాలలో తండ్రి, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తామో మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మా జీవితంలో గొప్ప మార్పు మేము చూస్తాం తండ్రి. రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కన్నా వాడిగలదు ప్రభా మీ యొక్క వాక్యం తండ్రి. అద్దము లాంటిది ప్రభా మీ యొక్క వాక్యం, మా నిజ స్వరూపాన్ని చూపించేది. ఇటువంటి పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రభా మరి నూతనంగా జతపరచబడిన తండ్రి మరి రాజుకి, రమ్యకు ప్రభా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రభా ఒక కొలమానముగా ఉండడానికి సహాయం చేయండి. వారు ఇది మొదలుకొని తండ్రి ప్రతిరోజు ప్రభా మరి ఈ యొక్క గ్రంథాన్ని చదివి ప్రార్థన చేసుకొని వారి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే ఇది మా చేతిలో ఉంటుందో, ఎప్పుడైతే ఈ మాటలు మా హృదయంలో ఉంటాయో ఖచ్చితంగా తండ్రి మరి మీరు కోరిన ఉన్నతమైన జీవితాన్ని జీవించగలం, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఈ గ్రంథం మీ యొక్క రాజ్యానికి మమ్మల్ని చేరుస్తుంది ప్రభా. అటువంటి గొప్ప గ్రంథాన్ని ప్రభా ఇరువురు తండ్రి తీసుకోవడం మాత్రమే కాదు, ఒకరు ఒకరు పుచ్చుకోవడం మాత్రమే కాదు, ఈరోజు వారు పట్టుకోవడం మాత్రమే కాదు, కానీ ఆదివారం మందిరానికి తీసుకురావడం మాత్రం కాదు, కానీ ప్రతిరోజు తండ్రి ఈ యొక్క గ్రంథాన్ని వారు తీసి చదివి
ఇందులో ఉన్న సత్యాలు తెలుసుకొని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని వారి కుటుంబ జీవితాలు కట్టుకొని సంఘానికి కుటుంబాలకి అందరికీ మాదిరిగా ఉండడానికి మార్గాలు తెరవమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, ఒకవేళ మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే ఇలాంటి గిఫ్ట్లు తీసుకెళ్ళి వెళ్ళండి. ఎందుకంటే దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇలాంటి గిఫ్ట్ ఇస్తే మీకు మంచి జరుగుతుందని ఒక సేవకుడుగా నేను కోరుకుంటున్నాను. మరి ఇద్దరు కూడా ఒకరికొకరు గిఫ్ట్లు ఇవ్వడానికి సిద్ధపరచబడ్డారు. ఒకరు చేయి దాంచితే ఒకరు ఉంగరం తొడిగారు, ఒకరు తల వంచితే ఒకరు మాల వేశారు, మరొకరు తల వంచితే మరొకరు మాల వేశారు. కానీ ఇప్పుడైతే బైబిల్లో ఒకేసారి మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. మరి వారిద్దరూ కూడా బైబిల్ ఒకేసారి మార్చుకుంటుండగా మనము సేమ్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ఈ కార్యం జరిపిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఇన్సిడెంట్ చెప్పి తాళి కట్టించేస్తాను. మాకు శివాలయంలో పెళ్లి జరిగింది. మా పెళ్లి చేసిన పెద్ద మా బావగారు ఇక్కడే ఉన్నారు, మా సతీమణి కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే మీకు అప్పుడప్పుడు అపస్తుతులు జ్ఞాపకం వస్తుంటాయి, అందుకే నేను చెప్తున్నాం. మామూలుగా అగ్ని చుట్టూ తిప్పుతూ ఉంటారు. పెళ్లి చేసిన వాళ్ళకి జ్ఞాపకం ఉందో లేదు, నాకు నా భార్యకి బాగా జ్ఞాపకం ఉంది. 7 సార్లు తిరుగుతుంటే మా భార్య కట్టుకున్న శారీ, పెళ్లి పట్టు శారీ కాలింది. కాలిపోతే అక్కడ ఉన్నవారు అనుకున్నది గుసగుస ఏంటి తెలుసా? వీళ్ళకి సంసారం చేయరు, వీళ్ళ సంసారం గొప్పగా ఉండదు, వీళ్ళు కలిసి జీవించలేరు అన్న ఊత పదాలు ఆ పెళ్లిలో నుంచి వినిపించాయి. వాస్తవం చెప్తున్నా, మా వంశావళి అంతటికంటే మేమే గొప్పగా ఉన్నాం. మా వంశములో ఒకవేళ మా భార్య తరపున కానీ మా తరపున కానీ ఉన్న వారందరికంటే మేటిగా ఉన్నామని ఈ బైబిల్ పట్టుకొని చెప్పగలను. దానికి కారణం యేసయ్య. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నవారు దానియేలు వాగ్దానం చేస్తుండగా అందరినీ ప్రేమిస్తాను అనగానే మీ మనసులో ఒక విత్తనం పడి ఉంటుంది. అవును, అట్లు చేశాడు, అందరినీ ప్రేమించి భార్యని ప్రేమించాడేమో వీడు అని. నేను చెప్తున్నాను, ఇక మీద దానియేలు భార్యనే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు మాట్లాడుతుండగా నీకంటే ఎక్కువ అందరినీ ప్రేమిస్తాను అన్నాడు. అది తొందరపాటో లేకపోతే ఇంకో విషయమో, కానీ ఇక్కడ ఉన్న వారికి ఆ ముళ్ళు అప్పుడప్పుడు పనిచేస్తాను. ఆ రోజు నువ్వు చెప్పినట్టుగా చేసేవరా? నేను చెప్తున్నాను ఈరోజు సేవకుడిగా బలిపేట మీద నిలుపుకొని, దానియేలు వాళ్ళ భార్య కంటే ఇంకెవరిని ఎక్కువగా నన్ను కూడా ప్రేమించాడు. తప్పనిసరిగా దేవుని తర్వాత ఎవరినైనా ప్రేమించాలంటే అది భార్యనే ప్రేమించాలి, దేవుని తర్వాత ఎవరినైనా ప్రేమించాలంటే అది భర్తనే ప్రేమించాలి. నేను నా భార్యని ప్రేమిస్తున్నట్టే కారణం యేసయ్య, నా భార్య నన్ను ప్రేమిస్తున్నట్టే కారణం యేసయ్య, మేము బాగున్నాం అంటే కారణం యేసయ్య, ఈరోజు ఈ వివాహం చేస్తున్నాం అధికారంతో అంటే కారణం యేసయ్య. అందుకే యేసయ్య పేరు గుర్తు చేస్తున్న విషయం, ఆ ముళ్ళుని ఎవరు పెట్టుకోవద్దు, వీళ్ళిద్దరే హ్యాపీగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. ఇది సంతోషంగా ఉంటారని సఫలపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తాలిబడి దగ్గరికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్రైస్తవులు దీన్ని కట్టించరు, నేను వాళ్ళను తప్పుపట్టను. కానీ మొదటిగా ఐఎమ్ ఎన్ ఇండియన్, నేను భారతదేశపు పౌరుణ్ణి. ఆ తర్వాత రక్షకుడైన క్రీస్తుని నమ్ముకున్నాను. నేను భారతదేశపు సాంప్రదాయాన్ని కొంచెం గౌరవిస్తా. స్త్రీ యొక్క కట్టు బొట్టు, స్త్రీ యొక్క సాంప్రదాయం చాలా పవిత్రమైనది, భారతదేశంలో మాత్రమే ఉంటుంది. పురుషులు దాంపత్య జీవితం ఏ దేశంలో లేని విధముగా భారతదేశంలో ఉంటుంది. మరి ఎవ్వరూ కూడా గౌరవించని ఒక ప్రత్యేకమైన గౌరవం భారతదేశంలో ఉన్న స్త్రీలకు మాత్రమే మనం ఇస్తాం. అందుకని స్త్రీని గౌరవించే విషయంలో భారతదేశం మిన్నే ఇతర దేశాల కంటే మాత్రము కూడా భారతదేశం తక్కువ కాదు అని కూడా భారతదేశ పౌరులుగా నేను గౌరవముగా ఘనంగా చెప్పగలను. అందుకని భారతదేశంలో ఉన్న ఒకవేళ క్రైస్తవులు కట్టచ్చు కట్టకపోవచ్చు, వాళ్ళకు నేను అనుకూలము కాదు వ్యతిరేకము కాదు. కానీ నేను చేసే ఈ సాంప్రదాయబద్ధాన్ని మీరు కూడా వ్యతిరేకించవద్దు. ప్లస్ ఒకవేళ మీకు అనుకూలం లేకపోతే మీ మనసులో దాచుకోండి, ఇది మాత్రం తప్పనిసరిగా కట్టిస్తాం. నా దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు, సార్ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మీరు పెళ్లి చేస్తారా అన్నాడు. నేను అన్నాను, తాలిబొట్టు కడతావా అన్నాను. సార్ కట్టుకోడు సార్ క్రైస్తవులు అన్నారు. నేను పెళ్లి చేయనయ్యా అన్నాను. పెళ్లి చేయను అన్నాను. ఎందుకు కట్టాలి అంటే నేను 3 విషయాలు చెప్పాను. మొదటి ముడి భర్తగా, రెండవ ముడి భార్యగా, మూడవ ముడి దేవుడిగా ఉండాలని ఆశిస్తూ ఈ తాలిబొట్టు కట్టిస్తాం. రెండవదిగా ఇప్పటి వరకు రమ్య కాలేజీకి వెళ్తుంటది, మళ్ళీ కూడా కాలేజీకి వెళ్తుంది. కాలేజీకి వెళ్ళినప్పుడు రమ్య కన్యక అంటే వివాహము కానీ స్త్రీ
ఇప్పుడు వివాహమైన స్త్రీ అని అమ్మాయి తెలియాలంటే వస్త్రాలను బట్టి తెలియదు, ముఖ రూపాలను బట్టి తెలీదు. కట్టే తాళిబొట్టును కాల్లో ఉంటున్న మెట్టిని యవనస్తులు చూస్తారు, అమ్మాయికి వివాహం అయింది అన్న సంగతి రుజువు అవుతుంది. ఇక మీదట వీరి దంపతులు అని దానియేలు రాజు రమ్యను బైకులో తీసుకుని వెళ్తున్నప్పుడు నిజముగా వీరి దంపతులేనా అని తెలుసుకోవాలి అని ఎక్కడైనా పోలీసులు ఆపితే తాళిబొట్టు చూస్తానంటే వీళ్ళు దంపతులే అని చెప్తారు. చాలా మందికి వంగరాలు ఎవరు చూడరు. నేను వేసుకుంటే వంగరం, అవ్వ వేసుకుంటుంది వంగరం, బైబిల్ నేను పట్టుకుంటా, మీరు పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు. పూలమాలలు అందరూ వేసుకుంటారు, అందరికీ వేస్తారు. తాళిబొట్టు మాత్రం ఒక్కసారే కడతారు, ఒక్కసారే కట్టించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారే కడతారు, ఒక్కసారే కట్టించుకుంటారు. దానియేలుకు ఒకవేళ బైబిల్ చిరిగిపోతే ఇంకో బైబిల్ తీసుకోవచ్చు, పూలమాల వాడిపోతే ఇంకో పూలమాల తీసుకోవచ్చు, వంగర విరిగిపోతే ఇంకో వంగర తీసుకోవచ్చు. భార్యను మాత్రం మార్చే ఛాన్స్ లేదు. ఒకవేళ రమ్యకు పూలమాల వాడిపోయింది తీసేయచ్చు, వంగరం మేలుది కాదని తొలగించుకోవచ్చు, బైబిల్ పాత పడిపోయిందని కొత్తది కొనుక్కోవచ్చు. భర్తను మాత్రం మార్చే అవకాశం లేదు. అందుకే తాళిబొట్టు మార్చడానికి అవకాశం లేకుండా బంధాన్ని స్థిరంగా ఉంచాలనే ఒక చిన్న అవకాశాన్ని బట్టి ఒకే ఒక అవకాశం భర్తకు భార్యకు దొరికేది తాళి కట్టించుకోవడం, తాళి కట్టడం. మరొక అవకాశం ఎవరికి దొరకకూడదని ఓ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా అదే జరగాలని, ప్రపంచ ప్రజల్లో భారతదేశ ప్రజలు అత్యధికంగా జరగాలని ఓ సేవకుడిగా నేను కోరుకుంటాను. దీని కొరకు ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, మీ చేతులన్నిటి కూడా ఈ తాళిబొట్టు వైపు సాంచుదాం. మామూలుగా మీ దగ్గరకు రావాలి, ఇది అంత దూరం రాలేదు. మీ చేతుల్లో ఉన్న ప్రభావం, మీ చేతుల్లో ఉన్న దీవెన, మీ మనసులో ఉంటున్న ఆ సంతోషమైన ఆశీర్వాదం ఈ తాళిబొట్టు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేయబోతున్నాం, తల వంచుదాం. మీ చేతులు దాంచి మీరందరూ కూడా దీంతో కూడా ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకే స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానియేలు రాజును వివాహితుడిగా తయారు చేస్తూ తనకు సాటి అయిన సహకారము కావాలని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మీరు యోచించి నీ పరిశుద్ధమైన మందిరములో మీ పవిత్రమైన నామం పేరిట ఈ వివాహమును మీరు జరిపిస్తున్నందుకు నీకు వందనాలు. రమ్య ఒంటరిగా ఉండుట మంచిది కాదని సరైన సహకారినిగా తన భర్తగా దానియేలు రాజును సిద్ధపరిచేందుకు నీకు కృతజ్ఞతలు. ఇది మనుషులు ఏర్పాటు చేసినది కాదు, సర్వశక్తిమంతుడైన మీరే వీరిని జంట చేసి ఉంటున్నారు. ఇది తప్పు అని చెప్పేవారు ప్రపంచంలో ఎవ్వరు లేకుండా వీరి మధ్యలో మీరుంటూ వీరి జీవితానికి మీరే మార్గదర్శకులుగా ఉంటూ కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. మేము ఏం చేసినా అది క్రియ చేత కానీ మాట చేత కానీ మీ నామం పేరిట చేయవలసిన వారమై ఉన్నాం. మాట చేత క్రియ చేత ఈ దినమందు వివాహమును జరిపిస్తుండగా, ఈ తాళిబొట్టును కట్టుచూ ఉంటుండగా, ఈ తాళిబొట్టును మీ నామం పేరిట చేస్తుండగా, ఇది వీరి దాంపత్య జీవితానికి, వీరి అనుబంధ జీవితానికి, వీరి యొక్క భవిష్యత్తు జీవితానికి ఉపయోగకరముగా ఆనందకరముగా ఉండడానికి అవకాశం కలిగిస్తూ ఇది దంపతులుగా చిహ్నముగా మార్చి దీని మీద ఉంటున్న సిలువ వీరి త్యాగ గుణమును, వీరి మీద ఉంటున్న లవ్ సింబల్, వీరి ప్రేమ గుణమును పెంచుతూ వీరి జీవితాల్లో ఆనందాన్ని అత్యధికంగా ప్రసాదించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ తాళిబొట్టు విషయంలో మీ సహకారం అందిస్తూ చేతులు చాంచుట్టుగా ఆ చేతుల నుంచి వచ్చే దీవెనలు మీరు దయచేయండి. మనుషులు దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. దేవాది దేవుడు మందిరపు ఆవరణములో వివాహం జరిపిస్తున్నారు. అనేక మంది మంచి గుణములు కలిగిన, మంచి వ్యక్తిత్వము కలిగిన, రమ్యను ప్రేమిస్తూ రాసును అభిమానిస్తూ వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి వారు మనసులో నుంచి వచ్చి ప్రతి దీవిన వీరి దంపతులుగా వీరి భవిష్యత్తు కూడా అనుభవించుటకు అవకాశం కలిగించి సేవకులమైన మా ద్వారా కూడా ఈ ఘనమైన కార్యమును మీరు జరిపిస్తున్నందుకు ఘనుడుగా మీరే ఉండి ఈ వివాహం జరిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ కార్యక్రమాన్ని మేము జరిపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఘనమైన వివాహమును మీ నామం పేరిట జరిపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు చూడొచ్చు, దీని మీద ఒక సింబల్ ఉంటుంది. ఇది లవ్ సింబల్. ఒకవేళ ఇక్కడ కూడా మా పిల్లలు డెకరేషన్ చేసేటప్పుడు బాగా లవ్ సింబల్ పెట్టారు. లవ్ అంటే ఒక కోణానికి కాదు సంబంధించింది, అన్ని కోణాలకు సంబంధిస్తుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బంధువు, మిత్రుడు, స్నేహితుడు అందరినీ ప్రేమిస్తాం. అలాగనే భార్య భర్తను, భర్త భార్యను కూడా ప్రేమించే ఒక సింబల్ను మరి దానియేలు రాజు గారు తీసుకొచ్చారు భారీగా. మరి దాంట్లో ఒక సిలువ ఉంటుంది. సిలువ శ్రమకు సాదృశ్యం కాదు, సిలువ త్యాగానికి చిహ్నం. అంటే ఒకరికొకరు త్యాగం చేసుకునే గుణం కావాలి. ఒక్కోసారి మనం చూస్తుంటాం, భార్య తినేసి భర్త కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, దాన్ని త్యాగం అనరు. ఒకవేళ భర్తకు దొరకదేమో, భర్తకు శ్రేష్టమైనది పెట్టి
ఆ తర్వాత మనం తిందాం అనే దాన్ని త్యాగము అంటారు. భర్త ఒకవేళ అక్కడ తినేసి రాకపోయినా కూడా భార్యకి ఇక్కడ కొనుక్కొని తీసుకుని వస్తుంటాడు. అక్కడ తినొచ్చానులే నువ్వు తినివే అంటుంటాడు. దాన్ని త్యాగం అంటారు. ప్రేమలో దాగి ఉండే త్యాగాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా కనబరుచుకోవాలి. దాన్ని కనబరుచుకొని ఒకరికొకరు పంచుకోవాలి. అందుకే ఈ తాలిబొట్టును కట్టించడం జరుగుతుంది. మరి దేవుని మహిమ కలిగాక దానియేలు రాజు మరి తెచ్చిన ఈ తాలిబొట్టును రమ్య ప్రవీణ్ గారికి కట్టడానికి సిద్ధపడుతున్నారు. మరి ప్రభువుని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. కానీ తాలిబొట్టు కట్టేటప్పుడల్లా కూడా నేను ఒకటి చెప్పాలనిపిస్తుంది, అది చెప్ప తీరాల్సిందే. ఏంటది అంటే, తాలిబొట్టు కట్టేటప్పుడు పురుషుడి చేతులు వణుకుతాయంట. ఎందుకంటే ఇక మీదట వణకాల్సిందే అనో, లేకపోతే నువ్వు ఇక మీదట వణుకు అనో, ఏదో ఒకటి. మొత్తానికి తాలిబొట్టు కట్టేటప్పుడు చేతులు, పురుషుడి చేతులు వణుకుతాయి అంటూ ఉంటారు. మరి చాలా మంది పెళ్ళిళ్ళు నేను కూడా చేశాను, కానీ అందరి చేతులు వణికాయి. దానియేలు చేతులు వణకకూడదు. కట్టేటప్పుడు తల వంచడం అనేది సహజం. ఇదే భార్య యొక్క గుణం. మరి భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు ఒకరికొకరు లోపడాలని ఒక సేవకుడిగా కోరుకున్నాను. మరి చివరిది, మీ చేతిలో పూలు ఉంటాయి అనుకుంటా, కోపంగా కొట్టకండి, కొంచెం ప్రేమతో 3 సార్లుగా వేయండి. మొదటి ముడి వేసినప్పుడు ఒకసారి వేయండి, రెండోసారి ముడి వేసినప్పుడు రెండోసారి వేయండి, మూడోసారి ముడి వేసినప్పుడు 3 సార్లుగా వేయండి. మరి చివరి కార్యక్రమానికి మనం వచ్చాం. వణకకొండ గట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక ఇది ఘనమైనది, దేవుని యొక్క మహిమ మందిరములో ఉన్నది. మరి దేవుని బిడ్డలమైన మనమందరము దీవించబడ్డానికి సిద్ధపరచబడ్డాం. వధువరులుగా వారు కూడా ఒకరు భార్యాభర్తలు కావడానికి సిద్ధపరచబడ్డారు. ఆఖరి ఘట్టానికి వచ్చాం. మరి తాలిబొట్టును కడుచున్న దానియేలు రాజు సిద్ధంగా ఉన్నారు. మొదటి ముడి నేను చెప్పినప్పుడే తండ్రి యొక్కయు కుమారుని యొక్క యేసుక్రీస్తు నామములో అంటాను, మొదటి ముడి వేయి. సరేనా? మళ్ళీ రెండో ముడి చెప్పినప్పుడు అట్లా రెండో ముడి వేయి. ప్రతి ముడి కూడా క్రీస్తు నామం పేరుని చెప్పినప్పుడు వేయాలి. ఓకే? ప్రైజ్ ది లార్డ్. మొదటి ముడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో మొదటి ముడి. ఒకటి ఇంకా 2 ఉన్నాయి. రెండో ముడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో. మూడో ముడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ఈ వివాహమును జరిపిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు దంపతులుగా సిద్ధపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు సంతోషంతో సమృద్ధిగా ఉండాలని ఆశిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలతో భవిష్యత్ అంతా కూడా అత్యాశ కలిగి మీరు ఆనందకరముగా యేసుక్రీస్తు నామములో ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన చేతులు జాన్స్. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుమయ్యా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా. తల వంచి చేతులు జోడించి మోకాళ్ళను మొరపెట్టుచున్నాను. తల వంచి చేతులు జోడించి మోకాళ్ళను మొరపెట్టుచున్నాను. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుమయ్యా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుమయ్యా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము యేసయ్యా. నీ మాట విన్న అబ్రహామును నీతో నడిచిన హనోకును. నీ మాట విన్న అబ్రహామును నీతో నడిచిన హనోకును. నీ నామం పేరిట ప్రార్థించిన ఎబెజును. నీ నామం పేరిట ప్రార్థించిన
ఆశీర్వదించిన ఎఫెసును ఆశీర్వదించితివే ఆశీర్వదించితివే ఒకరికి ఆశీర్వదించితివే అందరు మోకరిద్దాం. ఆశీర్వదించితివే 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 ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా నీ కృపనుందిన నోవాహును నీకిష్టుడైన దావీదును నీ కృపనుందిన నోవాహును నీకిష్టుడైన దావీదును నీతో పోరాడి గెలచిన యాకోబును నీతో పోరాడి గెలచిన యాకోబును ఆశీర్వదించితివే 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 ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా తల వంచి చేతులు జోడించి మోకాళ్ళలోని మొరపెట్టుచున్నాను తల వంచి చేతులు జోడించి మోకాళ్ళలోని మొరపెట్టుచున్నాను ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఆశీర్వదించుమయా ఆశీర్వదించుము 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 యేసయ్యా దేవుడు వీరిని జంటగా కూర్చున్నందుకు, దేవుడు వీరిని ఆశీర్వదించినందుకు కొద్ది నిమిషాల పాటు దేవుని స్తోత్రములు చెల్లిద్దాం. Thank you, Jesus. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పుట్టడము, పెరగడము, వివాహము, భవిష్యత్తు, కుటుంబం అన్నీ కూడా మాకు కొన్ని బాధ్యతలుగా మీరు అప్పగించేందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. నీ అనుమతి లేనిదే మేము ఎవరిని కూడా ఒకరికొకరు జంటగా చేయలేం. మీ అనుమతి మీరు ఇచ్చి దానియేలు రాజుకు తోడుగా రమ్య ప్రావీణ్యకు తోడుగా నీడగా దానియేలు రాజును వారి నిరువురిని కూడా ఏకముగా ఏక శరీరముగా కూర్చి ఆది అందే మీరు నిర్ణయించిన ప్రకారము సాటి అయిన సహకారమును దయచేసి మీరే మహిమ పొందినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినముది అయితే మాకు తెలుసు కానీ గతించిన దినముల్లో తండ్రి మీరు ఎప్పుడో నిర్ణయించిన ఈ వివాహ దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో మీరు నా తండ్రి ఈ కానాల పెళ్లి విందులో మీరున్నట్టుగా ఈ విందులో మీరుంటున్నారు. ఇసాకుకు మీరు తోడుగా ఉండి, రెబెకాకు మీరు తోడుగా ఉండి ఏ రీతిలో వారు సంతోషభరితమైన జీవితాన్ని అనుగ్రహించారో ఆ విధముగా దంపతులైన, నవదంపతులైన, నూతన దంపతులైన వీరిరువురికి కూడా మీరు తోడై ఉండి మీ తోడు చెత్త వీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచు, ఒక్కరికొకరు లోపడుకొనుచు, ఒక్కరికొకరు గణపరుచుకొనుచు, ఒక్కరికొకరు గొప్పగా పొగుడుకొనుచు, సంతోషముతో సమాధానముతో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండానట్లుగా నిరంతరము వీరిని తండ్రి ఐక్యముగా, ఆనందకరముగా, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యముతో, పిల్ల పెద్దలతో, సమస్త ఆయుష్తో ఆనందకరముగా జీవించేవారుగా వీరిని మీరు తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోవడం ప్రార్థిస్తున్నాం. గతించిన దినముల్లో
వీరికి ఒక్కరొక్కరికి ఒంటరిగా మీరు తోడుగా ఉన్నారు. ఇది మొదలుకొని వీరి జంటగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నీడగా అండదండగా ఉంటూ మీ నామం పేరిట వచ్చు ధనితులు, దీవెనలు, క్షేమములు, మేలులు, వృద్ధి, సమృద్ధి, క్షేమాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆత్మీయాభివృద్ధిని మీరు కలగజేసి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్నాయి మీరే. ఈ రోజు మొదలుకొని నా తండ్రి భవిష్యత్తు కూడా వీరు ఇదే రీతిగా ఒక్కరినొక్కరు ప్రేమించుకొనొచ్చు, జీవించువారుగా ఉండేట అవకాశం కలిగించి వీరి మధ్యలోనికి అపవాది రాకుండానట్లుగా అపవాది శక్తులను లయపరుస్తూ దుష్టదురాత్మల దగ్గర నుంచి విడిపించచ్చు. పరిశుద్ధాత్మదేవా మీరే మీ ప్రసన్నత చేస్తా వీరిని తోడై నీడై అండదండై నడిపించి మీరే ఘనత పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినాం దంపతులైన వారికి తోడుగా నీడగా అండదండగా ఉంటున్నాం మా ప్రియ రక్షకుడిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ మేమందరమును ఈ దంపతులను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.